హ్యావ్ బికమ్ డార్లింగ్ ఆఫ్ మీడియానా? చదువుతున్న బ్యాక్గ్రౌండ్ కూడా పిహెచ్డి జర్నలిజం కాబట్టి కనెక్షన్స్ కానివ్వండి అండ్ మాట్లాడడంలో ప్రాబబ్లీ వాళ్ళకి ఏదో కొంచెం సెన్స్ అనిపిస్తున్నట్టుంది, అందుకే అవకాశాలు పెరుగుతూ పోతుంది. రాహుల్ గాంధీ గారి వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కలిసి మీరేదో రిప్రజెంటేషన్ ఏది ఇచ్చినట్టున్నారు. అంటే టీంలో అయితే తీసుకోలేదు సార్, కానీ వాళ్ళ టీంలో వెళ్ళాలని ప్రతి యువకునికి ఆశయం. ఓకే సార్, పార్టీలో చేరినప్పుడు ఒక టార్గెట్ ఏం పెట్టుకున్నానంటే మరి అది కాదనుకొని రాహుల్ గాంధీ గారి టీంలోకి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు సార్? అంటే ఒకటి, రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు అదే పప్పు అని నన్ను పిలిచేవాళ్ళు, ఆయన నో లాంగరే పప్పు అనే ఫీలింగ్ అయితే కల్పిస్తున్నట్టున్నాడు. ఇది చూస్తే ఏమనిపించిందంటే సమ్వేర్ ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ మీడియా మోడీ గారిని హగ్ చేసుకోవటం, తర్వాత వచ్చి కన్ను కొట్టడం, ఇటువంటివి కూడా చాలా కొంచెం డ్రాబ్యాక్ అయినట్టుంది కదా. ఒకటి కన్ను కొట్టిందేమో అది పక్కనున్న ఒక పార్లమెంటేరియన్కి, దాన్ని కట్ చేసి మంచి ఎడిటింగ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. మీ ఫాదరు పవన్ కళ్యాణ్ గారికి కూడా క్లోజ్ అనుకుంటా. ఎస్ సార్, ఆ రోజుల్లో అంటే పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్, అప్పుడు ప్రజారాజ్యం యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు (2014) అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీకు కాంగ్రెస్ టికెట్ దాదాపుగా ఖరారైంది అనేటువంటిది మీడియాలో వచ్చింది. బట్ విత్ ఇన్ డేస్లో మీ పేరు ఎగిరిపోయింది. దాని తర్వాత హేమీలు పెద్ద పెద్ద నాయకులు కట్ చేయడానికి ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టిండ్రు. కాంగ్రెస్లో ఇటువంటి సహజం అనుకుంటారా? ఈ 4.5 సంవత్సరాల్లో అర్థమైపోయింది. ఏంటి హనుమంతరావు గారికి మీకేంటి గ్యాప్? పెద్ద నేనేం విరుచుకుపడలేదు, కానీ సోషల్ మీడియాలో తాత కొంచెం మమ్మల్ని కూడా ఎంబడేసుకొని పోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే కంటోన్మెంట్ సీటు మీకు వస్తుందని 100% మీరు భావిస్తున్నారా? 101% ఈసారి రాహుల్ గాంధీ గారు, రాజు గారు అండ్ ఇక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అన్యాయం చేయరని భావిస్తున్నాను సార్. కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్డ్గా ఉందా ముందస్తు ఎన్నికలు? సో ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు అని అనుకుంటున్నారు. కానీ అటువంటి తెలుగుదేశంతో జత కట్టాలి అనేటువంటిది చాలామంది మీ నాయకులు, అది ఏ మేరకు ఉపయోగపడుతుంది మీకు? వారిని ఎందుకు తీసుకోవాలని ఒక ఆలోచన ఏంటంటే, బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక ఫేస్ అనేటువంటిది లేదు అనేటువంటిది కూడా వినపడుతుంది. కాంగ్రెస్లో ఏ లీడర్ని కంట్రోల్లోకి తీసుకోలేము, ఏ కమ్యూనిటీని కంట్రోల్లోకి తీసుకోలేము. అది కరెక్ట్, ప్రజాస్వామ్యానికి కరెక్ట్ ఆలోచన కాదు. ప్రేమ వివాహం చెప్పారు, ఏంటి చెప్పండి, మీరు ప్రపోజ్ చేశారా? ఎట్లాగా? తెలంగాణ హ్యాస్ బ్రాట్ us టుగెదర్. ఓకే, తెలంగాణ ఉద్యమం మా ఇద్దరిని కలిపింది. సో తను నాకు ఇప్పటికీ కూడా చెప్తుంది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థి నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీ క్రిషాంక్ గారితో ఈరోజు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం క్రిషాంక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చాలా బిజీగా ఉంటున్నట్టున్నారు ఈ మధ్య, ఛానల్స్లో ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు. టీఆర్ఎస్ని బాగా అటాక్ చేస్తున్నారు అంటే వాళ్ళ వైఫల్యాలని. ఏంటి మీకు, అంటే యూ హ్యావ్ బికమ్ డార్లింగ్ ఆఫ్ మీడియానా? లేదు సార్, అంటే ముందు నుంచే తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచే మీడియా వాళ్ళు, అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అధికార ప్రతినిధిగా అండ్ పర్టికులర్లీ చదువుతున్న బ్యాక్గ్రౌండ్ కూడా పిహెచ్డి జర్నలిజం కాబట్టి కనెక్షన్స్ కానివ్వండి అండ్ మాట్లాడడంలో ప్రాబబ్లీ వాళ్ళకి ఏదో కొంచెం సెన్స్ అనిపిస్తున్నట్టుంది, అందుకే అవకాశాలు పెరుగుతూ పోతుంది. సేమ్ థింగ్ ఇప్పుడు కాంగ్రెస్లో కూడా అధికార ప్రతినిధి. ఇట్ వాజ్ నాట్ ఈజీ జర్నీ ఆఫ్ కోర్స్. 4.5 సంవత్సరాలు టైం పట్టింది. మీరు పిహెచ్డి చేస్తారు? కంప్లీట్ చేశారా? లేదు సార్, నడుస్తున్నది. ఏంటి సబ్జెక్ట్? దళిత్స్ ఇన్ మీడియా, రిప్రజెంటేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ దళిత్ ఇష్యూస్ ఇన్ మీడియా. సో ఈ కాల మొత్తము జర్నీలో కూడా ఈ చూస్తే 4.5 yearsలో ఇట్ టుక్ లాట్స్ ఆఫ్ టైం. ఒక్కొక్క ఛానల్కి వెళ్ళడము అంత ఈజీగా లేకుండే, కానీ స్పెసిఫిక్ ఇష్యూస్గా
దళిత్ ఇష్యూస్ నుంచి మొదలు పెట్టుకుంటే కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ అన్నప్పుడు ఎకనామికల్ ఇష్యూస్, ఈ ఇష్యూస్ మీదనే పర్టికులర్గా పిలుస్తూ ఈరోజు చాలా ఛానల్స్లో అవకాశం, అంటే దే ఆర్ కీపింగ్ మీ బిజీ ఆల్ త్రూ ద వీక్. లేకుంటే ముందే తెలంగాణ ఉద్యమం అప్పుడే జాతీయ ఛానల్స్ ఇంక్లూడింగ్ బీబీసీ ఛానల్లో కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని రిప్రజెంట్ చేసే అవకాశం వచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా ఫ్రీక్వెంట్గా ఇండియా టుడే కానివ్వండి, ఎన్డీటీవీ కానివ్వండి, CNN అండ్ ఈవెన్ టైమ్స్ నౌ ప్రైమ్ టైంలో కూడా చాలా ఫ్రీక్వెంట్గా అవకాశాలు వస్తున్నాయి సార్. ఇటీవల మీరు రాహుల్ గాంధీ గారి వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కలిసి మీరు ఏదో రిప్రజెంటేషన్ ఏది ఇచ్చినట్టున్నారు, అంటే మిమ్మల్ని ఏదో ఆయన టీంలో తీసుకున్నారా? అంటే టీంలో అయితే తీసుకోలేదు సార్, కానీ వాళ్ళ టీంలో వెళ్ళాలని ప్రతి యువకునికి ఆశయం. ఓకే సార్, పార్టీలో చేరినప్పుడు ఒక టార్గెట్ ఏం పెట్టుకున్నానంటే 6 నెలలకు ఒకసారన్నా రాహుల్ గాంధీ గారు కంటపడాలి. ఓకే. అండ్ అది కేవలం ఒక ఫోటో ఆప్ కోసం మాత్రం ఉండదు. జరుగుతున్న పరిణామాల మీద యువత కానివ్వండి, దళితులు కానివ్వండి, నిరుద్యోగ సమస్య కానివ్వండి, ఇది ఎల్లప్పుడూ వారికి చెప్తూ ఉండాలి, ఒక అప్డేట్ అనేది ఉండాలి అనేసి. అండ్ థ్యాంక్ఫుల్లీ ఈ జర్నీలో ఈ 4.5 yearsలో దాదాపు 7 సార్లు ఈ అవకాశం వచ్చింది. 7 సార్లు రాహుల్ గాంధీ గారిని కలిసి చాలా మాట్లాడడము. ఒకసారేమో ఇండివిజువల్ 1-to-1 ఒక 40 నిమిషాల అవకాశం వచ్చింది. దాని తర్వాత రోహిత్ వేముల ఇష్యూ అప్పుడు అసలు అంటే కాంగ్రెస్ పార్టీలో యువ నాయకులకు ఉపన్యాసాలు ఇచ్చే అవకాశం దొరకదు. రోహిత్ ఉద్యమంలో రాహుల్ గాంధీ గారు కూర్చున్నప్పుడు బహిరంగంగా అక్కడ ఉన్న విద్యార్థులకు ఎస్ సార్ 15 minutes సెంట్రల్ యూనివర్సిటీలో 15 minutes మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గారు ఆ వీడియో చూస్తే రాహుల్ గాంధీ గారు నన్నే చూస్తూ ఉండడం, అది మాట్లాడడం, అలాంటి అవకాశం దొరికింది. మీరు కరెక్ట్గా రిప్రజెంట్ చేశారు ఆ ఇష్యూని. ఎస్ సార్, డెఫినెట్లీ స్టూడెంట్స్ ఇష్యూస్, అట్రాసిటీస్ ఏదైతే విద్యా సంస్థలలో జరుగుతున్నాయో, విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నాయో ఆ అంశాలు. కానీ మొన్న కూడా రాహుల్ గాంధీ గారు రాక ఉస్మానియా యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారులకు ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు తెలంగాణ తెలంగాణ ఇమేజ్గా చూస్తారో, అండ్ ఎందుకు కె చంద్రశేఖరరావు గారు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు వస్తే పొలిటికల్ డైనమిక్స్ మారిపోతాయి, ఎందుకు కక్ష కట్టి కూడా రావద్దనే ఒక ప్రయత్నం, ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము 100 సంవత్సరాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఆ ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ గారు రావడం, నిరుద్యోగ సమస్య ఎందుకు జస్టిఫైడ్గా కేవలం ఒక ఇమోషనల్ డిమాండ్ కాదు, మాకు మా అవకాశాలు కావాలి, ఆపర్చునిటీస్ కావాలి, అది నమ్మి తెలంగాణ జెండాను పట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా నిరాశ ఉంది, నిస్పృహ ఉంది. సో దానికోసము ఆ మొత్తం రిప్రజెంటేషన్ కూడా రాహుల్ గాంధీ గారితో మాట్లాడడం జరిగింది. అండ్ సైలెన్స్తోని విని అంతిమంగా ఒకటే లైన్ చెప్పారు, వీళ్లకు మనము ఎలక్షన్స్లో అవకాశాలు కల్పియాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఆ అవకాశం రాహుల్ గాంధీ గారితో మాట్లాడడం నిజంగా కూడా ఎలక్షన్స్ కంటే ముందు ఇలాంటి రాజకీయ సన్నివేశంలో ఇలాంటి జరుగుతున్న సమస్యలప్పుడు మనం చూస్తున్నప్పుడు ఆ ఏదైతే మొన్న అవకాశం దొరికిందో ఐ ఫీల్ ఇట్ వెరీ సిగ్నిఫికెంట్. రాహుల్ గాంధీ గారితో అబ్సల్యూట్లీ సార్. అంటే మీరు అన్నారు, అంటే మీకు 2014లోనే టికెట్ మిస్ అయింది నాకు తెలిసి, ఆ విషయానికి తర్వాత వద్దాం. అంటే మళ్ళీ మీకు ఛాన్స్ ఉంది 2019లో పోటీ చేసే ఛాన్సు, మరి అది కాదనుకొని రాహుల్ గాంధీ గారి టీంలోకి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు సార్? అంటే ఒకటి, రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు ఫస్ట్ ఒక నాయకునికి కావాల్సిన లక్షణం వినడం, ఓపిక. అందుకే తనను చూస్తే నిజంగా నాకు ఒక ప్రధానమంత్రి అభ్యర్థిలాగా, అంటే నాయకుడు ఇంత ఆప్యాయంగా ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ వారు 45 నిమిషాల్లో నేను దాదాపు ఒక 30-35 నిమిషాలు మాట్లాడినాను. అండ్ వారు ఓపికగా విన్నారు. ఏదో ఒక చిన్న పిల్లగాన్ని కలిసినాను అని కాదు, ఒక నేను చదివిన చదువుకి, నా ఎక్స్పీరియన్స్కి వాళ్ళు గౌరవం ఇచ్చారు. అండ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా తనలో ఒక మిత్రుడు, ఒక పెద్దన్నలాగా అలాంటి రూపం కనిపించింది. ఆ అఫెక్షన్ అనేది రాహుల్ గాంధీ గారిలో కనిపించింది. సో అందుకే వారితో కలిసి పనిచేయాలి అని నాకు నిజం చెప్పాలంటే ఢిల్లీకి వెళ్ళినా లేకుంటే రాహుల్ గాంధీ గారు కలిసిన ఒక డబుల్ ఉత్తేజం, ఒక ఎనర్జీ అనేది బూస్టప్ అవుతుంది. అందుకే ఆ 6 monthsలో వారిని ఒక్కసారైనా కలిస్తే నేను ఇంకెక్కువ స్పీడ్గా, ఇంకెక్కువ డెడికేటెడ్గా, ఇంకెక్కువ ఇన్స్పైర్డ్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేయగలుగుతా అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ దిశగా పనిచేస్తున్నాను. మీరు ఆయనతో కలిస్తే ఎనర్జీ అలా సినర్జీగా మారుతుందని అనుకున్నారా? అబ్సల్యూట్లీ సార్. అంటే వారు మనకు అవకాశం ఇస్తున్నారు, అవకాశం ఇస్తున్నప్పుడు వారు మన మీద నమ్మకం పెడుతున్నప్పుడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. అంటే స్లోలీ హీస్ షెడ్డింగ్ హిజ్ ఇమేజ్ అనుకుంటా రాహుల్ గాంధీ. అబ్సల్యూట్లీ సార్. అంటే ఇమేజ్, అంటే ఎర్లియర్ ఇమేజ్ ఏదైతే ఉన్నదో ఆయనే చెప్పుకుంటున్నాడు ఈ మధ్య, అంటే చాలా ఫ్రీక్వెంట్గా పార్లమెంట్లో చెప్పాడు ఆయన. తర్వాత ఇటీవల ఆయన జర్మనీ వెళ్ళినప్పుడు, లండన్ వెళ్ళినప్పుడు కూడా
అదే పప్పు అని నన్ను పిలిచేవాళ్ళు, ఆయన నో లాంగరే పప్పు అనే ఫీలింగ్ అయితే కల్పిస్తున్నట్టున్నాడు ఆయన. సార్ అంటే ముందు ఇమేజ్ నేను ప్రత్యేకంగా చూడలేదు, కానీ ఇది చూస్తే ఏమనిపించిందంటే సమ్వేర్ ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ మీడియా తనను రాంగ్గా పొట్రే చేసిండ్రు. అంటే ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ మీడియానే కాదు, తను గౌరవంతో ముందుకు కూర్చొని ఒక పెద్ద మనిషికి ఇంటర్వ్యూ ఇచ్చినా అయ్యో తను ఇట్లా లొంగిపోయిండు, ఇట్లా కూర్చున్నాడు అని తను కూర్చునే దాంట్లో తన ఎక్స్ప్రెషన్స్లో, బాడీ ఎక్స్ప్రెషన్స్లో కూడా, అండ్ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో విపరీతంగా రాహుల్ గాంధీ గారి మీద దుష్ప్రచారం చేశారు. కానీ కలిసిన వాళ్ళు, ఉదాహరణకు మొన్న కూడా ఎడిటర్స్ని, జర్నలిస్ట్ని అందరినీ కలిసిన తర్వాత చాలా మంచి రివ్యూ. అరే తను వినే వ్యక్తి, నేర్చుకుంటున్న వ్యక్తి, హీఈస్ ఆల్వేస్ ఇవాల్వింగ్. రాహుల్ గాంధీ గారిని చూసినప్పుడు పదే 6 నెలలకు ఒకసారి కలుస్తున్నప్పుడు దేర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ హిమ్ అండ్ వెరీ అక్యురేట్ చేంజ్. రాహుల్ గాంధీ గారు ఈజ్ ఇవాల్వింగ్ అండ్ ఖచ్చితంగా ఒక రోల్ మోడల్గా మాత్రం చూసుకోవచ్చు. ఇప్పుడు గతంలో పెద్ద నాయకులను లేకుంటే జాతీయ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని, ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని రోల్ మోడల్స్గా పెట్టుకున్నాం. ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు, ఏజ్ గ్రూప్ వాళ్ళని చూస్తే మాత్రం హీఈస్ వెరీ సింపుల్ పర్సన్. ఎక్కడ కూడా అంటే పార్లమెంట్లో మొన్న చూస్తే అంతా బాగానే ఉంది, కానీ అంతా బాగానే ప్రసంగించారు, అందరి మన్ననలు పొందారు. కానీ బట్ ఎట్ ది లాస్ట్ మూమెంట్లో వెళ్ళి మోడీ గారిని హగ్ చేసుకోవడం, తర్వాత వచ్చి కన్ను కొట్టడం, ఇటువంటివి కూడా చాలా కొంచెం డ్రాబ్యాక్ అయినట్టుంది కదా సార్. అంటే 2 సపరేట్ ఎపిసోడ్ సార్. ఒకటి కన్ను కొట్టిందేమో అది పక్కనున్న ఒక పార్లమెంటేరియన్కి, దాన్ని కట్ చేసి మంచి ఎడిటింగ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. కౌగిలించుకోవడం అంటారా సార్, ఇప్పుడు చాలా డిబేట్స్లో, ప్యానెల్స్లో కూడా చూస్తూ ఉంటాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అనలిస్ట్స్ అండ్ పొలిటీషియన్స్ కాకుండా పొలిటికల్ పార్టీస్, రాజకీయ నాయకులు ఎప్పుడైతే డిబేట్లో చేస్తారో ఏదో మనదే పర్సనల్ యుద్ధం ఇది. ఈరోజు భాష కూడా ఎలా వాడుతున్నారంటే, ఉదాహరణకి ఇక్కడనే రాష్ట్రంలో కేటీఆర్ గారు, అంత అవసరం లేదు వారికి, తర్వాత అదే అంటే సో ఈ భాష సో అనేది రాహుల్ గాంధీ నీడ్స్ టు లెర్న్ మోర్ కదా అని అనిపిస్తుందా? అంటే ఒకటి సార్, హేట్ అనేది ఉండొద్దు రాజకీయాల్లో. వారు పెట్టిన ఒకటి 2 రకాల చర్చ ఉన్నది సార్. ఒకరేమో ఎందుకు కౌగిలించుకున్నారు అని అనుకునే వాళ్ళు ఒక సెక్షన్ ఉంటే, ఎట్ ద సేమ్ టైం ఒక లార్జర్ సెక్షన్, అరే రాహుల్ గాంధీ గారు ఏదో అంటే ప్రేమ అనేది ఉండాలి, ఆప్యాయత ఉండాలి, నేను ఒక మెట్టు నేను తగ్గినాను అన్నా కూడా తప్పేం లేదు, ప్రధానమంత్రి గారు ఎప్పుడు నేనే, నా ఆధిపత్యం ఉండాలి. ఎందుకంటే దాని తర్వాత ప్రధానమంత్రి గారు చేసిన బిహేవియర్ ఏదైతుందో నిజంగా పార్లమెంటునే కించపరుస్తున్నట్టు కనబడుతున్నది. సో రాహుల్ గాంధీ గారు చాలా సింపుల్ మ్యాన్, చాలా సింపుల్ వ్యక్తి, అంత దూరంగా ఆలోచించారు, పెద్ద డ్రామాటిక్గా కూడా ఉండదు. ఆ కౌగిలించుకోవడంలో ఏంటంటే మన మధ్యలో ద్వేషం అనేది ఉండొద్దు అని ఒక మెసేజ్ పంపించాలని చేసిందని మేమైతే భావిస్తున్నాం. ఏదేమైనా కూడా పార్లమెంటరీ ప్రాక్టీసెస్కి కొంత విరుద్ధంగా ఉందనేటువంటిది నిపుణుల అభిప్రాయం. సరే, దాన్ని పక్కన పెడదాం, రాష్ట్ర రాజకీయాలకు వద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి మీ ఫాదరు టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ ఆయన. ఎందుకు మరి మీ ఫాదరు మీరు అంటే టీఆర్ఎస్ వెళ్ళకుండా కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చారు? సార్ ఫాదర్ బేసికలీ ముందు ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. పియూసిఎల్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న. మీ ఫాదర్ పేరు అగస్టిన్? అవును సార్. వారు అగస్టిన్, లియో అగస్టిన్ అనేసి, అంటే మా తాత వాళ్ళ ఒక తాతయ్య బేసికలీ ఆర్మీలో ఉండే సార్. ఆర్మీ నుంచి వారు సర్వీసెస్ ఉండే. ఒక యుద్ధంలో వారి మిత్రుడు చనిపోయిన వ్యక్తి పేరు కూడా, సోల్జర్ పేరు అది ఉంటే ఆ పేరు పెట్టింది సార్ ప్రత్యేకంగా, లియో అగస్టిన్ అనేసి. సో హైలీ రాడికల్ అండ్ సోషలిస్ట్ విధానాలు. అందుకే వారి సాన్నిధ్యం ఎక్కువ కూడా జార్జ్ ఫెర్నాండెస్ గారితోని. ఎందుకంటే ఇక్కడ పాత రాజకీయాల్లో అందరూ కూడా లియో అగస్టిన్ అనగానే అరే జార్జ్ ఫెర్నాండెస్ అంటే సోషలిస్ట్ సార్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అండర్ గ్రౌండ్ అవన్నీ కూడా అట్లాంటి రాడికల్ మూవ్మెంట్స్ ఆ టైంలో జరిగినాయి. అంటే ఆర్ఎస్యు పర్సే కాకపోయినా పియూసీఎల్ ఉండే సార్, పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ అది ఉండే, పౌర హక్కుల సంఘం నేతగా ఉండే. అండ్ నేను దాదాపు 4వ తరగతిలోనే ఎన్కౌంటర్ అంటే ఏంటి, బూటకప్ ఎన్కౌంటర్ అంటే ఏంటి, గద్దర్ అంకిల్ని, రత్నమాల గారిని, అండ్ అప్పుడు పాపం వారు వారిని చంపేసిండ్రు, పురుషోత్తం అంకిల్ అడ్వకేట్ని వారిని చంపేయడము. నేను దాదాపు 3వ తరగతిలో ఉన్నప్పుడే, అంటే మీ ఫాదరు మోర్ ఆర్ లెస్ విప్లవోద్యమాలతో మమేకమై ఉన్నారు. విప్లవోద్యమంలో ఉండే. నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు కరీంనగర్లో మా ఫాదర్ని అకస్మాత్తుగా ఎవరో కిడ్నాప్ కూడా చేశారు. ఆ తర్వాత నేను పెరుగుతూ ఉన్నప్పుడు తెలుసుకున్నది ఇట్లా నయీమ్, ఈ టైగర్స్ అట్లాంటి పేర్లు ఉంటుండే అనేసి. వారిని కిడ్నాప్ చేసి దాదాపు 4-5 రోజులు మిస్సింగ్ ఉండే. దాని తర్వాత హైదరాబాద్లో దింపడం జరిగింది సేఫ్ అండ్ సౌండ్. అదే టైంలో గద్దర్ అంకిల్ గారి మీద కాల్పులు జరగడం, ఇవన్నీ కూడా జరిగినాయి.
తెలంగాణ ఉద్యమం అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే విప్లవ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా హైలీ స్ట్రాంగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలి అని భావించిన వాళ్ళు. ఆ టైంలో తెలంగాణ రాష్ట్ర సమితి రావడము, ఎందుకంటే టీఆర్ఎస్ కూడా ఒకటి చెప్పింది కదా, అంటే నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని కూడా చెప్పారు ఆ రోజుల్లో అన్నారు సార్. అందుకే ఆ భావాజాలం ఉన్న చాలా మంది కూడా సోషలిస్ట్ భావాజాలం, విప్లవ భావాజాలం ఉన్న వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఆ రోజుల్లో మా ఫాదర్కి అంబాసిడర్ కారు ఉన్నప్పుడు ఆ కార్ని తుడిస్తే నాకు పాకెట్ మనీ వచ్చేది సార్. నెలకు ఒక 40 రూపాయల పాకెట్ మనీ వచ్చేది. మా ఫాదర్ ఇచ్చేవాడు సార్. సో ఆ కార్ తుడిసి అంటే పని సంస్కృతి కూడా నేర్పడం సార్. ఆ కార్ తుడిసిన తర్వాత పింక్ కలర్ లెటర్ ప్యాడ్, పింక్ కలర్ పెన్, పింక్ కలర్ కండువా అద్దానికి కప్పేవాడిని నేను. సో తెలంగాణ ఉద్యమం అనేది ఉండేది. కానీ అక్కడ ఆ సంస్కృతి కేసీఆర్ గారిని చూసిన తర్వాత, ఎందుకంటే స్టార్టింగ్లో అసలు భవనం నిర్మాణం కూడా కాలేదు. తెలంగాణ భవనం కాదు, ముందు జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఇచ్చిన ప్లేస్లో వీళ్ళు చేసుకున్న మీటింగ్స్, ఆ పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఆ స్థాయిలో కూడా మాట్లాడినప్పుడు ఎక్కడనో కేసీఆర్ గారిని చాలామంది, మా ఫాదరే కాదు, అది ఇన్నయ్య గారు కానివ్వండి, ఈవెన్ కొద్ది కాలం తర్వాత టైగర్ నరేంద్ర గారు వేరవడం కానివ్వండి, ఎక్కడనో ఐడియాలజికల్ క్లాష్ ఉండే. ఫక్తు రాజకీయాలు అనేది ఇవాళ కాదు సార్, ఆ రోజుల నుంచే కేసీఆర్ గారు ప్రాక్టీస్ చేసిండ్రు అని మా ఫాదర్ లాంటి వాళ్ళు ఉద్యమ సమయంలోనే. సో అందుకే దాదాపు 2004 తర్వాత నుంచే వారు మెల్లిగా టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చేసారు. ఎలక్షన్స్ అప్పుడే డిటాచ్ అవుతూ వచ్చారు. ఎస్ సార్, అంటే కాంగ్రెస్ పార్టీతో కలవడం. అండ్ ప్రత్యేకంగా మా ఫాదర్ అప్పుడు 2004లో బిజీగా ఉన్నది ఏంటంటే గడ్డ చక్రపాణి గారు, మా ఫాదరు, గద్దర్ గారు అండ్ ఈవెన్ అమర్ గారు, ఇట్లా వీళ్ళందరూ కలిసి చర్చలు, మావోయిస్టుతో చర్చలు, అందులో వీరు కూడా ఒక కమిటీ సభ్యులుగా ఉండే పీస్ ఇనిషియేటివ్ కమిటీ అని ఫామ్ చేయడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, చర్చలు కలపాలని. ఎస్ సార్. సో ఆ చర్చల్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు వారు కూడా. సో ఆ టైంలో మెల్లిగా టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చేసి ఎక్కువ లేదు, అక్కడ ఇది రాజకీయాల కోసమే జరుగుతున్నది, టికెట్ల కోసమే జరుగుతున్నది అని భావించి మెల్లిగా దాని నుంచి డిటాచ్ అయ్యాను. ఇంకా లాస్ట్ వారిని అడిగింది, నేను పర్మిషన్ అడిగినాను సార్. 2014 వరకు నా అజెండా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం అవుతుంది అన్నప్పుడు ఆ రోజు వరకు కూడా, లాస్ట్ డే వరకు కూడా, పార్లమెంట్లో పాస్ అయ్యే వరకు కూడా నేను ఇండిపెండెంట్ ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్ని. అటు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కేసీఆర్ గారు శివయాత్రలు చేసినాము, ఇక్కడ సోనియా గాంధీ గారిది, రాజీవ్ గాంధీ గారిది, మన్మోహన్ సింగ్ గారి దిష్టి బొమ్మలు, గాంధీ భవన్ ముట్టడులు ఇవన్నీ చేసినాం. సో ఎజెండా తెలంగాణ సాధన కోసం చేసినాం. కానీ ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుంది సార్, ప్రయత్నం చేసినాం. విద్యార్థి పార్టీ ఒకటి పెడదామా అని అనుకున్నాం, కానీ ఎవరు వాళ్ళ దిక్కు. కొందరు ముందు నుంచే కేసీఆర్ కబండ హస్తాల్లో ఉన్నారు, కొందరేమో ఇటు కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉన్నారు. ఏం చేద్దాం, పార్టీ పెడదామా అస్సాం స్టూడెంట్స్ యూనియన్ లాగా అని అనుకున్నాం. అది సాధ్యం కాలేదు సార్, డబ్బులు కూడా చాలా పరిస్థితిలో పెడదాం సార్. సో అట్లా అనుకున్నాం కానీ అది సాధ్యం కాలేదు. ఈరోజు వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి వచ్చేసారు మెల్లిమెల్లిగా. దుర్గం భాస్కర్ అని, దర్వెల్లన్న అని. అంటే ఇనిషియల్గా చాలా మంది అన్నారు సార్. పిడమర్తి రవి గారు కూడా కేజ్రీవాల్ గారితో కలిసి మనము ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నాకు తెలంగాణ కన్వీనర్ ఇవ్వండి అని పిడమర్తి రవి గారు కూడా అనుకున్నారు, వెళ్ళిపోయారు. రాజారాం యాదవ్ గారు అయితే తెలంగాణ మూవ్మెంట్ కాకముందే 2013లోనే ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీలో చేరేశారు. సో ఇట్లా సుమన్ అయితే ముందు నుంచే టీఆర్ఎస్ వ్యక్తిగా పనిచేశారు. మానవతరాయ్ గారు ముందే సెన్సార్ బోర్డు మెంబర్గా వీళ్ళు ఉన్నారు. సో అందుకే ఇది సాధ్యమయ్యేటట్లేదు, ఖర్చు మన దగ్గర డబ్బులు లేవు, ఢిల్లీకి పోయి ఎలక్షన్ డిపాజిట్ అవన్నీ చేయాలన్నా కూడా ఇది ఒక పెద్ద కాస్ట్లీ అఫేర్. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీకి వెళ్ళడం కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్, అంటే అవంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది సాధ్యం కానందున నేను మా ఫాదర్ని అడిగినాను సార్. ఎలక్షన్స్ వస్తున్నాయి, మనం లాజికల్ కంక్లూజన్, మా ఫాదర్ ఎప్పుడు నాకు ఒకటి చెప్పేవాడు, మొదలుపెట్టిన కార్యాన్ని మధ్యలో వదిలేయొద్దు, అది లాస్ట్ వరకు చేయాలి. నాకు ఇనిషియల్గా చిన్నప్పుడు అట్లాంటి మిస్టేక్స్ చేసినాను. నేను క్రికెట్గా ఆడుతుండేవాడిని, యూనివర్సిటీ వరకు రిప్రజెంట్ చేసినాను, సడన్గా దాన్ని ఆఫ్ చేసినాను. మోడలింగ్ చేసినాను, అది పాకెట్ మనీ సోర్స్గా. మోడలింగ్ చేసి ఆ డబ్బులను నేను తెచ్చి తెలంగాణ ఉద్యమంలో పెట్టిన వాడిని. హ్యాపీ డేస్ సినిమాలో ఒక చిన్న పాత్ర, ఎన్ శంకర్ గారు చాలా ఫోర్స్ చేస్తే జైబోలో తెలంగాణ సినిమాలో ఒక పాత్ర. సో ఇవన్నీ చేసి, కానీ లాజికల్ ఎండ్ అనేది తెలంగాణ ఉద్యమం. అండ్ అట్ ద సేమ్ టైం మేము కేవలము రాళ్ళు ఇసిరే వాళ్ళం కాదు, కేవలం లాఠీలు తినే వాళ్ళం కాదు, మేము కూడా శాసనసభలోకి వెళ్ళగలుగుతాం. మేము ఇక్కడ బయట మీడియాలోనే మాట్లాడడం కాదు, అసెంబ్లీలో కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకు ముఖ్యం, దాన్ని ఎందుకు నిర్మాణం చేయాలి, ఏ సెక్షన్స్ కోసం చేయాలి అని ఆ లాజికల్ ఎండ్ అనేది పాలిటిక్స్తోనే సాధ్యం. సో మా ఫాదర్ని అడిగినాను ఏ పార్టీ అని. అప్పుడు వారు చెప్పిన సమాధానం వితౌట్ ఎనీ సెకండ్ థాట్, భారతీయ జనతా పార్టీ, దానికి మతాలు అనే అజెండా ఉన్నది. దో వారు
96లో పెద్దపల్లి ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో హీ వాజ్ ఎన్డీఏ క్యాండిడేట్ ఆపోజిట్ కాకా వెంకటస్వామి గారికి ఆపోజిట్గా మా ఫాదర్ ఎన్డీఏ అభ్యర్థి. సమతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేసారు జార్జ్ ఫెర్నాండెస్ గారు. సో అలాంటి వ్యక్తి నువ్వు టీఆర్ఎస్ వైపు వెళ్ళొద్దు, ఎందుకంటే నీకు స్వేచ్ఛ అనేది ఉండదు, కేవలం కుటుంబము అందులో ఆ క్యాంపుల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. నువ్వు ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలోనే చేరాలి, దాంట్లో స్వేచ్ఛ అనేది ఉంది అండ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఉంది, నీ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ నీ సమస్య కేవలం తెలంగాణ సమస్య కాదు, ఆ సమస్యతో పాటు జాతీయ అంశాలు, సామాజిక కోణం, సామాజిక తెలంగాణతో పాటు భారతదేశంలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, దానికోసం సోషల్ జస్టిస్ కోసం పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పాను మా ఫాదర్. మీ ఫాదర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా క్లోజ్ అనుకుంటా? ఎస్ సార్, ఆ రోజుల్లో అంటే పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్, అప్పుడు ప్రజారాజ్యం యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఫాదర్ ఫ్రీక్వెంట్గా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడము, వారితో ఇక్కడ తెలంగాణ రాజకీయాల విషయం మీద, విప్లవ రాజకీయాల విషయం మీద, సామాజిక న్యాయం మీద ఫాదర్కి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇంటరాక్షన్స్ అయినాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఐ డోంట్ థింక్ సో అండి, లేరు జనసేనలో అయితే లేరు, టచ్లో కూడా లేరు సార్, ఇప్పుడు టచ్లో కూడా లేరు. అప్పుడు ప్రజారాజ్యం టైంలో బాగా, అవును సార్, నేను విన్నా. నేను మీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్లో చాలా, అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూర్చొని అందరితోని తెలంగాణ సమాజంలో ఉన్న మేధావి, సామాజిక తెలంగాణ అబ్సల్యూట్లీ సార్. అప్పుడు వీరు వెళ్ళి చాలా ఫ్రీక్వెంట్గా, 1-2 సార్లు కూడా కాదు, చాలా ఫ్రీక్వెంట్గా కూడా అప్పుడప్పుడు ఫోన్ సంభాషణలు కూడా నేను వినేవాడిని. అంటే ఆ క్రేజ్ ఉంటుండే పవన్ కళ్యాణ్ గారు యాక్టర్, ఆయన ఆ టైంలో సామాజిక తెలంగాణ అన్నట్టు కూడా. కానీ ప్రజారాజ్యము 2009 తర్వాత కొంచెం చిరంజీవి గారు వేరే స్టాండ్ తీసుకోవడం, తెలంగాణ మేధావులు కూడా కొంచెం దూరం అవ్వడం, అందులో మా ఫాదర్ కూడా దూరం అయ్యారు. సరే, అంటే 2014లో అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీకు కాంగ్రెస్ టికెట్ దాదాపుగా ఖరారైంది అనేటువంటిది మీడియాలో వచ్చింది. బట్ విత్ ఇన్ డేస్లో మీ పేరు ఎగిరిపోయింది, వేరే వాళ్ళు వచ్చారు. ఏంటి అసలు దానికి దారి తీసినటువంటి కారణాలు ఏంటి సార్? మొదట అసలు కాంగ్రెస్ పార్టీలో జాయినింగే నాది చాలా డ్రామాటిక్గా, సినిమాటిక్గా జరిగింది సార్. దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా కీలకంగా ప్రచార కమిటీ చైర్మన్ ప్లస్ అప్పటికి ఉప ముఖ్యమంత్రిగా ఉండే కాబట్టి, కొప్పుల రాజు గారు నన్ను పార్టీలోకి తీసుకోవడం, కొప్పుల రాజు గారి త్రూ వెళ్ళడం జరిగింది, రాహుల్ గాంధీ గారి టీమ్ అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇన్ఛార్జ్. సో వారు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని అన్నారు, ఓకే అనేసి. అయితే ఒకరోజు జేఏసీ, అప్పటికి విద్యార్థి జేఏసీ, మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఈరోజు వారు ప్రభుత్వంలో ఉన్నారు, విఠల్ గారు ఈరోజు వారికి ప్రభుత్వంలో పోస్టులో ఉన్నారు, ఇట్లాంటి చాలామంది, రస్మై బాలకిషన్ గారు, వీళ్ళందరినీ దామోదర్ రాజ నరసింహ గారి ఇంటికి పిలవడం జరిగింది. స్టూడెంట్స్ జేఏసీ నుంచి నన్ను సడన్గా చూస్తే దిగ్విజయ్ సింగ్ గారు పూర్తిగా తెలంగాణ సమాజం మీద వారికి ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో స్టూడెంట్స్ పరంగా నేను టేకప్ చేసినాను. రస్మై బాలకిషన్ గారు ఉన్నారు, కళాకారుల పక్షాన, మేధావుల పక్షాన మల్లెపల్లి లక్ష్మయ్య గారు, ఉద్యోగస్తుల పక్షాన విఠల్ గారు, ఇలా అందరు ఉన్నారు. సో ఆ రోజు దిగ్విజయ్ సింగ్ గారు తనను కాంగ్రెస్లో చేర్చుకోండి, రేపు పొద్దున అధికార ప్రతినిధి ఇవ్వండి, 25 సంవత్సరాల క్రిషాంక్కి మరుసటి రోజు అధికార ప్రతినిధి ఇవ్వాలి అనే యంగెస్ట్ స్పోక్స్ పర్సన్ దిగ్విజయ్ సింగ్ గారు. అంటే మీరు ఆయన ఇంప్రెస్ చేశారా? తెలంగాణ మీద రిప్రజెంటేషన్లో ఇంగ్లీష్ అండ్ హిందీలో రెండిట్లో మాట్లాడినాను. సో మాట్లాడిన రోజు, ఆ రోజు దామోదర్ రాజ నరసింహ గారి ఇంట్లో పార్టీలో చేరలేదు, రేపు పొద్దున తనను అధికార ప్రతినిధిని చేయండి అని పొన్నాల లక్ష్మయ్య గారు కూడా అక్కడ ఉన్నారు, వారికి చెప్పడం జరిగింది. దాని నెక్స్ట్ డే నేను రస్మై బాలకిషన్ గారు పార్టీలో కలిసి చేరాలి. దాదాపు 10 గంటలకు రస్మై బాలకిషన్ గారికి ఫోన్ చేస్తాను, అన్న ఏంటి సంగతి మీరు వస్తున్నారా అనేసి. రస్మై బాలకిషన్ గారేమో వస్తున్నాం తమ్మి, అర్ధ గంటలో వస్తున్నాను. మేము అమరవీరుల స్తూపానికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి అక్కడికి వెళ్ళి గాంధీ భవన్లో వెళ్ళి చేరాలి. కట్ చేస్తే 10:15కు టీఆర్ఎస్లో రస్మై బాలకిషన్ గారు చేరారు. 10:15కు చేరిన తర్వాత మాకు అర్థం కాలేదు, రాలేదా మరి పిలుపు? అంటే సార్ ఎప్పుడు వాళ్ళ వైపు అసలు చూడలేదు సార్. ఫస్ట్ నుంచే టీఆర్ఎస్ మీద సీరియస్గా, సిన్సియర్గా ఉద్యమం చేస్తున్నాం సార్. సో అటువైపు ఎలాంటి సోర్స్ కూడా పెట్టలేదు. వాస్తవానికి కొన్ని ప్రయత్నాలు చేసిండ్రు, ఎందుకంటే ఫాదర్ కానివ్వండి, ఫాదర్ వెనుక వెల్ విషర్స్ ఉన్నారు సార్. నేను విద్యార్థి ఉద్యమాలు కూడా చాలామంది మీకు తెలుసు, స్టూడెంట్స్ అనగానే కాలేజీలకో ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారు, కానీ నేను బేసికలీ ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ ఉన్నాను అంటే దానికి కారణం మా ఫాదర్ వెనుక ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, వెల్ విషర్స్. సో
వాళ్ళందరూ కూడా వాళ్ళతో కూడా టీఆర్ఎస్కి వెళ్తారా అని ప్రయత్నాలు జరిగినాయి. అదే సామాజిక వర్గం, కేసీఆర్ సామాజిక వర్గం వాళ్ళు కూడా కొందరు మా పెట్టుబడిదారులు ఉన్నారు. కానీ లేదు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు అనేసి అప్పటికి పూర్తిగా రాజుగారితో నేను టచ్లో ఉన్నాను. సో ఇమీడియట్గా నన్ను అద్దంకి దయాకర్ గారిని కౌంటర్గా శ్రీనివాస్ గౌడ్ గారు, రస్మై బాలకిషన్ గారు అక్కడ టీఆర్ఎస్లో చేరితే నెక్స్ట్ 15 నిమిషాలకే ముహూర్తం ఇక్కడ ఫిక్స్ అయింది. అసలు కార్యకర్తలు కాదు, అందరిని ఎవరిని అరేంజ్ చేసుకోలేక సడన్గా పిలుచుకొని నన్ను అద్దంకి దయాకర్ గారిని చేర్చుకోవడం జరిగింది. కండువా కప్పింది దామోదర్ రాజనరసింహ గారు. కాంగ్రెస్ పార్టీలో అందరికి కూడా తెలుసు దామోదర్ రాజనరసింహ గారికి, సర్వే సత్యనారాయణ గారికి దే ఆర్ కొంచెం లాగర్ హెడ్స్. సో ఈ డిఫరెన్సెస్ కూడా ఉండే. అయినా కూడా దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి చేసినాం. అదొక్కటి నిదర్శన, నేను సర్వే సత్యనారాయణ గారికి నాకు ఇంక్లైనేషన్ అప్పటికి ఏం లేదు అని. సో ఈ స్టైల్లో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. దాని తర్వాత రాజు గారిని రిక్వెస్ట్ చేసినాను. ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ ఏంటంటే, ఫస్ట్ ప్రపోజల్, సిరిసిల్లలో కేటీ రామారావుకు ఆపోజిట్ నిలబడతావా అని నన్ను అడగడం జరిగింది. ఒక విద్యార్థి ఉద్యమకారునివి, 186 కేసులు ఉన్నాయి, చెర్లపల్లి జైలుకి వెళ్ళినావు, చెంచల్గూడ జైలుకి వెళ్ళిన 186 కేసులు అప్పటికి. సార్ అప్పటికి మిలియన్ మార్చ్ కేసుల్లో అయితే అక్యూజ్డ్ 4, అక్యూజ్డ్ 1 చంద్రశేఖర్ రావు కొట్టారు సార్. కొన్ని ఉన్నాయి, కొన్ని కొట్టేసింది సార్. అది క్లారిటీ లేదు. అంటే కాంగ్రెస్ లో ఉన్నా కాబట్టి క్లారిటీ లేదు, టీఆర్ఎస్ లో ఉంటే మాత్రం పూర్తిగా కొట్టేసిరని చెప్పేవాడిని. కానీ ఇప్పటికీ మొన్న కొన్ని రోజుల ముందు కోర్టుకి వెళ్ళలేదు అనేసి జడ్జి గారు కోపమయ్యి వారెంట్ మీద పంపించారు. పాత కేసు మీద నాన్ బెయిలబుల్ వారెంట్ వేసి మొన్న ఒక 24 గంటలు చెంచల్గూడలో ఉండి రావాల్సిన పరిస్థితి 2012లో యూనివర్సిటీలో ఒక ర్యాలీ చేసినందుకు. ఇలా చాలా కేసులు, చాలా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. వాటి మీద ఇంకా పూర్తిగా కూడా సబ్జెక్ట్. మీరు అంటే సిరిసిల్లలో మీకు ఆఫర్ చేశారు సార్. నేను చెప్పినాను, ఇంత ఇమీడియట్ టైంలో కేటీ రామారావు గారి మీద పోటీ ఇప్పుడు చేయలేము, చాలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నేను విద్యాభ్యాసం చేసింది సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ సికింద్రాబాద్, చదువుకున్నది కాలేజు లయోలా కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ. కంటోన్మెంట్ మొత్తం అక్కడ కంటోన్మెంట్ బేస్డ్ లోకల్ వ్యక్తిని కాబట్టి నాకు దయచేసి కంటోన్మెంట్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినాను. నేను ఎట్టి పరిస్థితిలో సిరిసిల్లకు పోను అనేసి. సో అది ఆ క్రమంలో కంటోన్మెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దానికి పూర్తి వ్యక్తి ఇన్ఫ్యాక్ట్ సర్వే గారు ఆ టైంలో వారి అబ్బాయి పేరు కూడా ప్రపోజల్లో పెట్టాను. రాజు గారు, నాకు తర్వాత చాలా మంది సీనియర్ నాయకులు చెప్తారు, రాజు గారు పర్సనల్గా సర్వే గారి ఢిల్లీ నివాసానికి వెళ్ళి క్రిషాంక్ అనే ఒక ఉద్యమకారుని పెడుతున్నాను అంటే, వారు అన్నారు నేను మా అబ్బాయిని పెడుతున్నాను, అందరూ పెడుతున్నారు కదా అని చెప్పారు. ఒకవేళ పాలసీ పరంగా కిత్ అండ్ కిన్కి రాకపోతే సరే మీరు యూ కెన్ గో ఫార్వర్డ్, మీరు ఈ క్రిషాంక్ అనే అబ్బాయికి మీరు పెట్టవచ్చు అని వారు కూడా ఒక ప్రొఫైల్ రాశారు. ఈ దాంతో ఈ మొత్తం ఆపరేషన్తో నా పేరు రావడం జరిగింది. రాజు గారు పుష్ చేశారు. నాకు ఫస్ట్ ఫోన్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఫోన్ చేసి, నీ టికెట్ అనౌన్స్ అవుతున్నది కానీ దయచేసి ఇప్పుడే ఎవరితో ఏం మాట్లాడకు, నీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి పరిస్థితి. నేను నియోజకవర్గం కూడా ఎక్కడ చెప్పలేదు, అక్కడ నియోజకవర్గం రాలేదు, కానీ మీడియా సమాజానికి మొత్తం కూడా తెలుసు క్రిషాంక్ కంటోన్మెంట్ ఆస్పైర్ చేస్తుంది. సో క్రిషాంక్ ఫర్ కంటోన్మెంట్ .మార్క్ అని పడ్డది. దాని తర్వాత హేమీలు పెద్ద పెద్ద నాయకులు కట్ చేయడానికి ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టినరు. కొందరు ఇప్పుడు పార్టీలో ఉన్నారు, కొందరు లేరు. ఉన్న వాళ్ళ గురించి నేను ఎత్తలేను, కానీ లేని వారి గురించి నేను ఎత్తగలుగుతాను. వివేక్ గారు కూడా కారణమని ఒకటి వచ్చింది, ఎందుకంటే శంకర్రావు గారి పేరు రాలేదు అనేసి వివేక్ గారు వాళ్ళ బావగారు కదా, అవును వారి బావగారు కాబట్టి వివేక్ గారు పోయి ప్రయత్నాలు, శంకర్రావు గారికి ఇవ్వాల్సిన టికెట్ మీకు వస్తుంది అని అనౌన్స్ చేసేటప్పటికి తెర వెనుక కొన్ని ప్రయత్నాలు జరిగి మిమ్మల్ని పక్కన పెట్టాలనేటువంటి చాలా దుష్ప్రచారం, విష ప్రచారం. కొందరేమో ఆయన ఎస్సీ కాదు, సర్టిఫికేట్ తీసుకురండి ఉస్మానియా యూనివర్సిటీ అనేసి. సార్ నేను జనరల్ సీట్ వచ్చింది సార్, నాకు ఎప్పుడు ర్యాంకర్ని నేను. నా పీజీ కానివ్వండి, పిహెచ్డి జనరల్లో 2nd ర్యాంక్ వచ్చింది సార్ పిహెచ్డి ఎంట్రన్స్. అండ్ యూజీసీ 5 times నెట్ హోల్డర్ని. ఎస్సీ సర్టిఫికేట్ అనేది నా ఐడెంటిటీ కోసం, అది ఖచ్చితంగా నాకు ఉన్నది. మా తాత దళితుడే, మా ఫాదర్ పెద్దపల్లి పార్లమెంటు రిజర్వ్డ్ నియోజకవర్గం నిలబడ్డాకనే ఇంకా అందరికి అర్థమైపోవాలి సార్. అయినా కూడా ఇట్లాంటి దుష్ప్రచారం డిస్టర్బ్ చేయాలి. ఇంకొక సెక్షన్ ఆఫ్ లీడర్స్ ఏమో సర్వే సత్యనారాయణ అల్లుడు కాబట్టి టికెట్ వచ్చింది కట్ చేయండి అనేసి. అప్పటికి పెళ్లి కాలేదు, ఏం కాలేదు. అంటే కాంగ్రెస్ ఇటువంటి సహజం అనుకుంటా, ఇలాంటి రాజకీయాలు ఇంటర్నల్ అర్థమైపోయింది సార్. ఈ 4.5 సంవత్సరాల్లో అర్థమైపోయింది. కానీ పనిచేసేవాడికి, సిన్సియర్గా ఉన్న వాళ్ళకు, కాంగ్రెస్ ఐడియాలజీని నమ్ముకొని ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. దేర్ ఆర్ సెక్షన్ ఆఫ్ పీపుల్. అందుకే రాహుల్ గాంధీ గారు కూడా రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఇలాంటి కొంచెం తగ్గినట్టు ఉన్నాయి. చాలా సార్ డ్రాస్టిక్ చేంజ్ ఈరోజు తగ్గినాయి. అందుకే మొన్న బహిరంగంగా ప్రజల ముందే చెప్పారు, ఇట్లాంటి ఎయిర్ డ్రాపింగ్ల సంగతి నేను చూసుకుంటాను, ఇలాంటి ఏమైనా మిస్టేక్స్ జరిగితే ఆ మిస్టేక్స్కి నేను బాధ్యుని, నేను చేస్తాను అని రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత ఈరోజు. అప్పుడు మీకు అంటే అయినా కూడా మీకు రాలేదు కదా 2014 ఆ రోజు దే వర్ సక్సీడెడ్
దే గాట్ సక్సీడెడ్ సార్. ఎందుకంటే పాపము నేను అంటే ఆల్మోస్ట్ పొన్నాల లక్ష్మయ్య గారి ఇంటి దగ్గర బీఫామ్ తీసుకుంటున్నాను సార్, నా బీఫామ్ టైప్ అవుతుంది, అప్పుడు ఆపేయడం జరిగింది. గజ్జల కాంతం గారు కూడా ఇవ్వాలి అంటే ఎక్కడ హైకమాండ్ నుంచి వచ్చిందా? హైకమాండ్ నుంచి వచ్చింది సార్. అంటే గజ్జల కాంతం గారు మీరు చెప్పారు కొప్పుల రాజు గారు, దిగ్విజయ్ సింగ్ గారు, దే డిడెంట్ కమ్ టు యువర్ రెస్క్యూ. సార్ కొప్పుల రాజు గారు ప్రయత్నం చేసిండ్రు, దిగ్విజయ్ సింగ్ గారు అధికార ప్రతినిధి చేసారు, అక్కడికి దేర్ ఎండ్స్ ద మ్యాటర్ సార్. దాని తర్వాత పెద్దగా రిలేషన్షిప్ లేదు, ఇప్పుడు కలవలేదు కూడా. సో అంటే హూ వాజ్ రెస్పాన్సిబుల్ సార్? రాజు గారు ఫర్ డినయింగ్ యువర్ టికెట్. ఫర్ డినయింగ్ చాలా మంది సార్, ఒక్కోళ్ళిద్దరు కాదు సార్. వివేక్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే అంటే మొన్న పాపం అన్న పొన్నమన్న కూడా చెప్పారు, వారి దగ్గర గజ్జల కాంతం వచ్చినందుకు గజ్జల కాంతం నా దగ్గర ఎందుకు, మీ సర్వే గారే ప్రమోట్ చేసిరు కదా అందుకే వారి దగ్గరికే పంపిస్తానని పున్నం గారు కూడా ఓపెన్గా నాకు చెప్పారు. ఆ రోజు ఆ మిస్టేక్ జరిగింది గజ్జల కాంతం. గజ్జల కాంతం గారు మరి ఎప్పుడన్నా తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళిండ్రు, ఐ డు నాట్ నో. కానీ ఆ టైంలో ఏంటంటే వారికి ఆర్థికంగా కానివ్వండి వెనుక ఒక స్ట్రెంగ్త్ ఉండే, అందుకే వారికి టికెట్ ఇవ్వాలి అని భావించారు. వారి సపరేట్ చేసి ప్రజా సంఘాలు చేసి ఈ వాజ్ వెల్ బ్యాక్డ్, సో అందుకే వారికి టికెట్ వచ్చింది. కానీ కంటోన్మెంట్ ప్రజలు ఎక్కడ కూడా పాపం డిపాజిట్ కూడా రాలేదు సార్. కంటోన్మెంట్ని మొత్తము జీరో చేసినాక ఈ రోజు మళ్ళీ దాన్ని పాజిటివ్గా తీసుకొని వచ్చినాం. కంటోన్మెంట్ గెలిచేటట్టు ఉన్నది కాంగ్రెస్ పార్టీ, క్రిషాంక్ అక్కడ గెలిస్తే మీరు అక్కడ డిసప్పాయింట్మెంట్ అవ్వలేదా సార్? ఆల్మోస్ట్ మీ చేతిలో ఉన్న బీఫామ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతారు. టికెట్ పోయిన రోజు ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోలేకపోయినాను, కంటతడి పెట్టుకున్నాను. రాజుగారు ఫోన్ చేసింది సార్. రాజుగారు ఫోన్ చేసిన తర్వాత ఇంకా దేర్ ఎండ్స్ ద మ్యాటర్, ఇంక వచ్చేటట్టు లేదు అని అనుకున్నాను. ఎంఐఎం నుంచి కూడా ఆఫర్ వచ్చింది, నిలబడతావా అన్నట్టు. కానీ కంటోన్మెంట్, ఎందుకంటే కంటోన్మెంట్లో ముస్లిం పాపులేషన్ చాలా ఉంది సార్. కానీ నేను అట్లా పార్టీలు జంప్ అవ్వద్దు అని ఫిక్స్ అయినాను సార్. రాజుగారు చెప్పిన తర్వాత అక్కడ వదిలేసినాను. కానీ మరి ఏమన్నా జరుగుతుందా, ఎందుకంటే గజ్జల కాంతం గారిది ఇమీడియట్గా కరీంనగర్ వారి కంటోన్మెంట్ లోకల్ కాదు. సో వేస్తారో లేదో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా జరుగుతాయా అనేసి ఒక నామినేషన్ వేసినాను సార్. ఒక నామినేషన్ వేసినాను, ఉస్మానియా యూనివర్సిటీ టీషర్ట్ వేసుకొని మిగతా విద్యార్థులతో పోయి నామినేషన్ వేసినాను. రాజుగారు జయరాం రమేష్ గారు జయరాం రమేష్ గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత లేదు క్రిషాంక్ మేమున్నాము అని చెప్పిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాను ఇమీడియట్లీ అది కూడా విత్డ్రా చేసినాను సార్. ఆ భరోసాతోనే గజ్జలకాంతం గారికి మరి చేస్తే ఆయనకి డిపాజిట్ ఎందుకు రాలా మీరు సార్? ఇక పని ఆ టైంలో చేస్తే కూడా పని చేశారా, ఓడించడానికి పని చేశారా లేదా గెలవడానికి పని చేశారా? సార్ ఓడించడానికి పని చేయలేదు, గెలవడానికి కూడా పని చేయలేదు సార్. ఓపెన్గా చెప్పాలంటే మన జస్టిఫికేషన్ ఉండదు సార్. నన్ను అనుమానిస్తారు సార్ పబ్లిక్, నేను ఎవరినో కూడా అక్కడికి వెళ్ళి లోకల్ వ్యక్తి ఉంటే నిజంగా పని చేసేవాడిని. కానీ నేను కూనా శ్రీశైలం గౌడ్ గారికి పనిచేసినాను, నేను సర్వే గారికి పనిచేసినాను, ఉప్పల్ ఒక రోజు, ఎల్బీ నగర్ ఒక రోజు, మల్కాజ్గిరి ఒక రోజు. ఆ ఎలక్షన్ పీరియడ్లో మాత్రం ఇంట్లో అయితే కూర్చోలేదు సార్. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాను. మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్న మిగతా నియోజకవర్గాలన్నీ కూడా వెళ్ళి ప్రచారం చేసినాను, స్పీచ్లు ఇచ్చినాను. కూనా శ్రీశైలం గౌడ్ గారు పక్కన కూడా ఉండే. కానీ కంటోన్మెంట్లో నేను పనిచేయలేదు, ఎందుకంటే గజ్జల కాంతం గారు అప్రోచ్ కూడా కాలేదు. ఒక బ్యాడ్ టేస్ట్ ఏంటిదంటే పని చేయమని అడగలేదా, అసలు అప్రోచ్ కాలేదు. అండ్ అంతేకాకుండా ఒక పెద్ద పచ్చి అబద్ధం చెప్పారు సార్. అందుకే వారికి నాకు ఈరోజు డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయి. నిజంగానే టికెట్ పోయింది అక్కడ వరకు ఓకే సార్, వెల్ అండ్ గుడ్. నా బాధలో నేను ఉంటే నెక్స్ట్ డే పేపర్ స్టేట్మెంట్ ప్రధాన పత్రికలో క్రిషాంక్ నన్ను కొట్టిపిచ్చిండు, క్రిషాంక్ దాడి చేసిండు అని చెప్పడం. నేను అట్లాంటి వ్యక్తిని కాదు సార్, దాడులు చేయను. తన మీద దాడి జరిగినట్టుంది సార్ అక్కడ, ఎందుకంటే కంటోన్మెంట్లో మిగతా వాళ్ళు కూడా ఆస్పిరెంట్స్ ఉండే. ఎవరు దాడి జరిగిందో కానీ పేపర్లో నా పేరు వాడినందుకు నేను ఖచ్చితంగా మనస్తాపాన్ని చెంది నేను తనతో ఎలాంటి రిలేషన్షిప్ టిల్ డేట్ కూడా నేను వారితో మళ్ళీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దో ఇద్దరం ఒకటే పొలిటికల్ పార్టీలు ఉన్నా, వారి రోజు అక్కడ నిలబడకపోయినా కూడా వారు చేసింది ఒక తప్పు. పాలిటిక్స్ చేయాలి కానీ సొంత పార్టీలను ఆల్రెడీ నష్టపోయిన వారిని ఇంకా గాయపరచొద్దు సార్, అది వారు పెద్ద మిస్టేక్ చేశారు సార్. సార్ ఇంకోటి అంటే సర్వే సత్యనారాయణ గారు ఆ టైంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రి కదా? అవును సార్. వారు మీకు మామగారు కదా? అవును సార్. అంటే వారి బిడ్డని మీరు పెళ్లి చేసుకున్నారు? ఎస్ సార్. అంటే ఆ రిలేషన్ కూడా అంటే మీకు టికెట్ ఇప్పించడంలో ఉపయోగపడలేకపోయిందా సార్? అప్పటికి వారు కేంద్ర మంత్రి కానీ మా మామగారు కాదు సార్. అప్పుడు మీ మ్యారేజ్ కాలేదు సార్. మ్యారేజ్ August 15th ఇండిపెండెన్స్ డే రోజు 2014లో జరిగింది. ఎన్నికల తర్వాత సార్. అంటే ఎన్నికల్లో ఈ జరిగిన మొత్తం దానికి తర్వాత ఏంటయ్యా అందరూ బయట సమాజం అందరూ మాట్లాడుకుంటున్నారు నువ్వు నా అల్లును అనేసి, అందుకే నీకు నేను టికెట్ అడిగినా అని, నీ టికెట్ అందుకే పోయింది అనేసి, అసలు ఏంటి సంగతి అని అన్నప్పుడు ఆ రోజు నేను మా మిస్సెస్ కానివ్వండి సుహాస్ని నాతో పాటు లాలో క్లాస్మేట్, లా కాలేజ్లో మా బ్యాచ్మేట్. సో అప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్. సో ఆ రోజు చెప్పడం జరిగింది, అవును ఇదంతా ఉంది. కానీ అంటే బాధాకరం ఏంటంటే సార్,
పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా టికెట్ అనౌన్స్ అయినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు నువ్వు ఒక ఉద్యమకారునివి, నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నువ్వు లాఠీ దెబ్బలు తిన్నావు, హాస్పిటల్లో ఉన్నావు, పోరాటం చేసినావు, అందుకే నీకు టికెట్ వచ్చింది అని అడిగే బదులు మీ సర్వే సత్యనారాయణ గారి అమ్మాయితో నీ లవ్ అఫేర్ ఉందంట కదా అందుకే టికెట్ ఇచ్చిండ్రా అని అడగడము, ఆ లాంగ్వేజ్ నిజంగా కూడా చాలా బాధాకరం. అడిగారా? అడగడం జరిగింది సార్, కొందరు ఇంపార్టెంట్ వాళ్ళు అడగడం జరిగింది సార్. అది చాలా ఇబ్బందికరంగా ఉండే, కానీ మన ట్రాక్ రికార్డ్ని ఇన్ని సంవత్సరాల ఉద్యమ పోరాటం పక్కన ఒక దిక్కు ఇదొకటి అయింది సార్. అంటే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కొంతమంది దేవర్ ఇన్మెన్స్లీ బెనిఫిటెడ్ అంటే అఫ్ కోర్స్ వాళ్ళు చేసిన త్యాగాలు కానివ్వండి వాటికి దేవర్ అంటే ప్రాపర్లీ రివార్డెడ్ రేదర్. కానీ మీలాంటి వాళ్ళు కొంతమంది అంటే ఇబ్బంది పడినట్టున్నారు ఆ టైంలో. సార్ మీ బ్యాచ్మేట్స్ అప్పుడు ఎవరెవరు ఎమ్మెల్యేలు అయ్యారు వేరే పదవుల్లోకి? గాదర్ కిషోర్, మీరు బాలక సోమను ఇద్దరు బండి మీద తిరుగుతూ ఉండేవాళ్ళు కదా. ఆయన ఎంపీ అయిపోయాడు, మీరేమో అంటే అసలు వచ్చిన టికెట్ పోయింది మీకు. సార్ అంటే అవును వాస్తవం, బాల్క సుమన్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా, ఇన్ఫాక్ట్ బ్రదర్స్ లాగా. నన్ను తమ్ముడు అని పిలుస్తుండే, నేను కూడా అన్న అని పిలుస్తుండే. ఇద్దరం చాలా దగ్గర సంవత్సరాలు కలిసి పనిచేసినాం, కలిసి తిరిగిన వాళ్ళం ఉన్నాం. వారి రూమ్లో కూడా రాత్రి పగలు అక్కడ ఉండేవాళ్ళం. కానీ అంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ యూనివర్సిటీలోనే ఆ డిఫరెన్సెస్ వచ్చినాయి. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్కి పనిచేశాడు, ఆయన టీఆర్ఎస్ పని, నేను తెలంగాణకు పనిచేసాను. ఆయన టీఆర్ఎస్ కేసీఆర్ గారికి పనిచేశారు, నేను తెలంగాణకు పనిచేసాను. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఎంచుకున్నాడు ఆయన. అంతే సార్. అంటే దానికంటే ముందే వారు టీఆర్ఎస్ నాయకులుగా ఉండే. అంటే టీఆర్ఎస్ లక్ష్యం కూడా తెలంగాణ సాధనే కాబట్టి తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ ఎంచుకున్నాడు ఆయన. తెలంగాణ సాధనతో పాటు తెలంగాణ రాజకీయ సాధన కూడా వారికి ఆ క్లారిటీ ఉండే సార్. కేసీఆర్ గారు చాలా ముందుగానే విజనరీగా ఆలోచించుకున్నారు. తెలంగాణ వస్తే దాన్ని ఏలేవాన్ని నేనే అనేసి వారు ఎప్పుడో పకడ్బందీ ప్రణాళిక చేసుకున్నారు. కానీ ఇక్కడ చాలా విషయాలు సార్. కేసీఆర్ గారి దగ్గర మేము ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళని లంచ్కి పిలిచినప్పుడు ఆ రోజు నుంచే డిఫరెన్సెస్ మొదలైనవి. ఆ రోజే కేటీఆర్ గారు మాకు వడ్డించడము, కేసీఆర్ గారు దాదాపు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మేము ఏం చేయాలి, ఏం తినాలి, ఏం మాట్లాడాలి, ఎన్ని రోజుల వరకు పాదయాత్ర చేయాలి అని నిర్ణయించారు. కానీ ఏంటంటే మీరు ఫంక్షన్ హాల్లో ఉండాలి, ఇట్లుండాలి, అట్లుండాలి అని చెప్పడం కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. ఎందుకంటే చెప్పండి, అంటే మీరు ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్గా ఉన్నారు, అనేక సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అంటే తెలంగాణ మలి ఉద్యమంలో అంటే ఉస్మానియా స్టూడెంట్స్ పాత్ర అద్వితీయమైనది, చరిత్ర కూడా గుర్తిస్తుంది. దాన్ని మీరు ఏ విధంగా డిపిక్ట్ చేస్తారు అంటే ఫ్యూ వర్డ్స్లో చెప్పగలరా? సెల్ఫ్లెస్, ఏ మాత్రము అజెండా లేకుండా విద్యార్థులు మాత్రం పూర్తి నమ్మకంతో చాలా అగ్రెసివ్తో సార్ ఫేజ్ వైజ్గా నడిచింది సార్. 2009 నవంబర్ డిసెంబర్ చాలా వైలెంట్గా, అస్సలు దేనికి భయపడకపోతుండే సార్. అందరము తెగించేదాకా, తెగిస్తేనే తెలంగాణ అని భావించిన వాళ్ళు. అప్పుడు కొంత నిర్బంధం కూడా ఎక్కువగా ఉండేది. చాలా సార్, చాలా. అంటే అసలు లాఠీలు, టియర్ గ్యాస్లు, అరెస్ట్లు, సిమ్ కార్డులు ఫోన్ నుంచి సపరేట్ చేసి మేము బయటికి వెళ్ళే పరిస్థితి సార్ ఆ రోజుల్లో. మీడియాతో మాట్లాడడం కానివ్వండి, మీడియా లోపలికి రానివ్వడం కానివ్వండి, ఇలాంటి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. దాని తర్వాత అంటే ఇష్టం అంటే దట్ వన్ వే ఇట్ హెల్ప్డ్ అనుకుంటా యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే మీలో మరింత కసిని పెంచి సార్ ఉద్యమాన్ని అణిచేయాలి అనేటువంటి ప్రభుత్వ నిర్ణయం వల్ల మీలో మరింత కసి పెరిగినట్టుంది సార్. నన్ను ఎప్పుడు అడిగినప్పుడు కూడా 2009 నుంచి 13 ఎండ్ వరకు కూడా నేను తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయం కోసం చూడలేదు. దాన్ని కూడా ఒక రీసెర్చ్గానే, నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని, పీజీ చదువుతున్నప్పుడు కూడా ఒక రీసెర్చ్, ఇదంతా నాకు ఒక స్టడీయింగ్ సైకిల్. 21 సంవత్సరం 21st ఇయర్ నాది. అప్పుడు మేము పాదయాత్రలు ఉన్నప్పుడు తెహెల్కా మ్యాగజైన్, అప్పుడు పెద్ద మ్యాగజైన్, వాళ్ళు వచ్చి ఒక ఇంటర్వ్యూ, నాది 2 pages ఇంటర్వ్యూ సార్. ఆ రోజు అది దట్టమైన నక్సలైట్ ఏరియా, దాదాపు ఎల్కతుర్తి ఏరియా అనుకుంటా, అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ధర్మపురిలో అసలు అక్కడ మాకు బాత్రూమ్స్ సరిగ్గా లేకుండే, ధర్మపురి ఆ చెరువులో గుడి పక్కన చెరువులో అక్కడనే బ్రషింగ్ చేసుకొని అక్కడ స్నానం చేసుకోవడం, ఈ ఎక్స్పీరియన్సెస్, గుడిసెల్లో పడుకోవడం. అండ్ పాదయాత్ర చేసినప్పుడు సార్ రామగుండం, గోదావరి ఖని నుంచి మీరు కరీంనగర్ దాకా నడవడానికి మాది 1 స్ట్రెచ్లో నడిచినాం. మీకు ఒక చాయ్ దుకాణం కూడా కనబడదు సార్, ఒక నీళ్ళ చుక్క కనబడదు. కానీ నాన్ స్టాప్ నడవాల్సిన పరిస్థితి. అప్పటికి నా హెల్త్ కూడా చాలా ప్రాబ్లం అండి. గ్లూకోజ్ ఎక్కించుకొని కూడా మళ్ళీ నడిచినాం. ఏ మాత్రం బస్ ఎక్కలేదు, స్కూటర్ ఎక్కలేదు, సైకిల్ ఎక్కలేదు, నడక మీదే పోయినాం. ఆ 610 కిలోమీటర్లు నడిచినప్పుడు అది లైఫ్ అంతా కూడా గుర్తుండిపోతుంది. అదే ఈరోజు కంటోన్మెంట్లో మేము ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా లైఫ్ లాంగ్, ఆ సంఘటనలు, ఆ ఘటనలు, ఆ తీపి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మర్చిపోలేము సార్. చరిత్రలో, మా లైఫ్లో మిగిలిపోతాయి సార్. సో మీరు అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు, అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేశారు.
అంటే చేతికి వచ్చినటువంటి బీఫామ్ని పక్కన పెట్టేయటం. అయినప్పటికీ మీలో కొంత అంటే నిరాశ ఉన్నప్పటికీ కూడా అంటే ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. బట్ ఎట్ ది సేమ్ టైం చాలా విచిత్రంగా మీరు అధికార ప్రతినిధిని కూడా పక్కన తీసి పెట్టారు కదా, అంటే అంటే దాన్ని ఏమంటారు? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత మిమ్మల్ని డ్రాప్ చేసినట్టున్నారు. లక్ష్మయ్య గారు ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాను సార్. మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్ అంతా ఉద్యమాల బ్యాక్గ్రౌండ్, నేర్చుకుంటున్నాం రాజకీయాలు ఎట్లా చేయాలి ఏంటి అనేసి. ఈ షాల్వాలు కప్పుడు, కండువాలు కప్పుడు, బయోడేటాలు ఇచ్చుడు ఇది ఇంకా కూడా వంట పట్టలేదు సార్. సో మేమేమనుకున్నామంటే పర్ఫామ్ చేస్తున్నాం కదా సార్. ఎక్కడ కూడా స్టార్టింగ్లో మేము అధికార ప్రతినిధి అని అఫీషియల్ లిస్ట్ అనౌన్స్ కాలేదు. అఫీషియల్ లిస్ట్ అనౌన్స్ కానప్పుడు ఏంటంటే అది అన్ని ఛానల్స్కి వెళ్ళదు సార్, అన్ని పేపర్స్కి వెళ్ళదు. ఆ ప్రయారిటీ మాకు ఉండదు. ఇప్పటికీ చాలా పెద్ద ఛానల్స్ కొన్ని, ఇప్పుడు వివేక్ గారు ఎట్లాగో టికెట్ దూరం పెట్టారు కాబట్టి V6 అనే ఛానల్లో క్రిషాంక్ బ్యాన్. మీరు ఆలోచించండి సార్, టైమ్స్లో కూర్చునే క్రిషాంక్, సిఎన్ఎన్లో కూర్చునే క్రిషాంక్, ఇండియా టుడేలో కూర్చునే క్రిషాంక్ V6లో మీకు ఎప్పుడు కనబడలేదు. ఎందుకంటే అదేదో మరి ఏదో పొలిటికల్ బ్యాన్ ఉండొచ్చు అని మేము భావిస్తున్నాం. సరే టీ న్యూస్ అయితే మాకు వెళ్ళాలని కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అది పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ ఛానల్. సో ఈరోజు ఛానల్స్ మాకు వ్యతిరేకం కాదు, కానీ మమ్మల్ని ఎందుకు వాళ్ళు వ్యతిరేకం, ఎందుకు అసలు అవకాశం ఇయ్యరు అనేది ఒక నిజంగా ఇది ఒక క్వశ్చన్ మార్క్. సో ఈ క్రమంలో అధికార ప్రతినిధి కొత్త వారి టీం చేసుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేను వెళ్ళి వారికి బయోడేటా ఇవ్వాలి అని నాకు తెలియదు. బయోడేటా ఎందుకంటే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి కంటిన్యూ వద్దనుకున్నారా? ఎస్ సార్, ఆల్రెడీ ఉన్నాను కాబట్టి నా పనిని ఇవాల్యుయేట్ చేస్తారు, చేసే అలాంటి సిస్టమ్ ఒకటి ఉంటుంది. నేను ఎన్నో జాతీయ ఛానల్స్లో కూడా కూర్చున్నాను అనేసి. ఇన్ఫ్యాక్ట్ ఏ రోజైతే టీం అనౌన్స్ అయిందో ఆ రోజు పొద్దున్నే నేను ఎన్డీటీవీతో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ నా సోషల్ మీడియా కూడా సార్, నాకు మెయిన్లీ తెలంగాణ ఉద్యమమైన ఇప్పుడు కూడా సోషల్ మీడియా నాకు ఒక చాలా స్ట్రెంగ్త్. దాంట్లోకి వెళ్ళి నేను కార్యకర్తలను, ఉద్యమకారులను తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నాకు ఇప్పటికీ రిలేషన్షిప్ ఉంది. ఇప్పటికీ వాళ్ళు నాతో నా క్యాడర్గా తిరగడం జరుగుతుంది. సో సడన్గా పేరు డిసపియర్ అయిపోయింది. అప్పటికి నన్ను రాజుగారు ఎస్సీ సెల్కి వైస్ చైర్మన్ కూడా చేశారు. నేను అనుకున్నాను అధికార ప్రతినిధికి నేను కరెక్ట్ కాదని వారు అనుకున్నట్టున్నారు, వైస్ చైర్మన్ కూడా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను రాజుగారికి పంపించినాను. కానీ రాజుగారు అప్పుడు అమెరికాలో ఉన్నారు. ఇమీడియట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడాను. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మెసేజ్ కూడా పెట్టినాను. వారు ఫీల్ అయ్యి ఉండొచ్చు, ఏంటి ఇంత అరోగెంటా అనేసి. ఏం చేస్తాం సార్, థ్యాంక్ యూ అని పెట్టినాను మెసేజ్. థ్యాంక్ యూ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఐ వాజ్ షాక్డ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. టికెటే ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో ఇదంతా పోయిందంటే ఇక్కడ అధికార ప్రతినిధి కూడా ఉండదా అనేది ఒక చాలా బాధాకరమైన. అంటే కాంగ్రెస్ని ఒక సముద్రంతో పోలిస్తారు. ఆ సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉందా? ఖచ్చితంగా సార్. మధ్యలో కొంచెం కూడా నేను బ్రీత్ చేస్తాను, గ్యాప్ తీసుకుంటాను అనేది ఉండదు సార్. కొడుతూనే ఉండాలి, ఈత కొడుతూనే ఉండాలి నిరంతరము. అదొక పోరాటమే. కాంగ్రెస్లో అది ఖచ్చితంగా స్ట్రగలే. కానీ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ విద్యార్థి రాజకీయాల్లో చేసిన వాడు మంచి రాజకీయ నాయకుడు అవుతాడు. కాంగ్రెస్లో రాజకీయాలు చేయగలిగిన వాడు ఇంకా ఎక్కడైనా ఎమర్జ్ అవ్వగలుగుతాడు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ప్రాంతీయ పార్టీలో ఏమో స్వేచ్ఛ ఉండదు, ఒకళ్ళ కింద పనిచేయాలి అనేటువంటి. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని మీరు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక గ్రూపులు, అనేక రాజకీయాలు అవి చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి మీరు చూశారు. ఇంకోటి అంటే నేను మిగతా అంశాల్లోకి వెళ్ళే ముందు, కన్క్లూడ్ చేసే ముందు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హనుమంతరావు గారితో కూడా మీకు పేచీ ఉంది. ఏంటి హనుమంతరావు గారికి మీకేంటి గ్యాప్? సార్ సేవ్ పరేడ్ గ్రౌండ్, సేవ్ బైసన్ పోలో గ్రౌండ్, సేవ్ జిమ్ఖానా గ్రౌండ్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాస్తు పేరు మీద సచివాలయాన్ని పరేడ్ గ్రౌండ్స్లో ఫస్ట్ పరేడ్ అని వచ్చింది వార్తలన్నీ కూడా, తర్వాత బైసన్. మేము పరేడ్ గ్రౌండ్స్ అని రాగానే ఇమీడియట్లీ నెక్స్ట్ డేనే అక్కడ ఉద్యమం. ఎందుకంటే పొద్దున్న లేస్తే నేను పరేడ్ గ్రౌండ్స్ లోకల్స్ నేను అక్కడ వాకింగ్ చేసే వ్యక్తిని. పరేడ్ గ్రౌండ్లో రన్నింగ్ రోజు చేస్తూ ఉంటారు. సో అక్కడ ఉన్న వాళ్ళను నేను సమీకరించి ఒక ఉద్యమం చేసినాను. 9వ రోజు అమిత్ షా గారు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఎన్డీటీవీ ఉమా సుధీర్ గారు లేచి పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ వాకర్స్, జాగర్స్ వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, దాని సంగతి ఏంటి అని అడిగితే మా మూమెంట్ని వారు రిప్రజెంట్ చేసి ఆ రోజు కేసీఆర్ గారు అన్నారు, లేదు బైసన్ పోలో చేస్తా అనేసి. ఆ బైసన్ పోలో అంశాన్ని కూడా మేము టేకప్ చేసి రెగ్యులర్గా చేస్తూ ఉంటే పెద్దలు హనుమంతరావు గారి మీద, అంటే పెద్ద నేనేం విరుచుకుపడలేదు కానీ సోషల్ మీడియాలో తాత కొంచెం మమ్మల్ని కూడా ఎంబడేసుకొని పోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అంటే స్థానిక నాయకులు చెప్పకుండా ఆయన అంబర్పేట నుంచి వచ్చి అక్కడ. ఎస్ సార్, అండ్ అంబర్పేట అండ్ ఒక మలక్పేట అతన్ని కూడా పార్టీ అతన్ని అక్కడ క్యాండిడేట్గా ఏదో తీసుకురావాలనే ఒక ప్రయత్నము
అంటే ఆయనకి సపోర్ట్గా వచ్చాడు ఆయన. బయట నుంచి ఒక 5-10 మంది వచ్చేవాళ్ళు సార్. మాకు ప్రాబ్లం ఏంటంటే మేము అక్కడ లోకల్ పోలీసు, లోకల్ లీడర్స్ మీద పోరాటం చేయడం అండ్ లోకల్ పోలీస్ ప్రెస్కి ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా సార్. వాళ్ళకు డైరెక్ట్ అక్కడి నుంచి హనుమంతరావు గారు వస్తున్నారని తెలుస్తుంది, లోకల్ వాళ్ళకు మాకు తెలియదు. అక్కడ కంటోన్మెంట్ సమాజంలో మాకు ఒక చెంపపెట్టులాగా ఉంటుంది, సొంత పార్టీలోనే ఒక అండర్స్టాండింగ్ లేదు అనేసి. వారి పెద్దలు పిలిస్తే మేము కూడా ఒక 50-100 మంది యాడ్ అవుతాం కదా సార్, 1000 మందితో చేస్తున్నాం అప్పటికి, మేము యాడ్ అవుతాం. ఆ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఇబ్బందికరం అయింది అని అనుకున్నాం, కానీ ఎక్కడ సీనియర్లు కాబట్టి వారితో డైరెక్ట్గా చెప్పేటట్టు లేదు. వారు అర్థం చేసుకున్నారో కూడా లేదో తెలియదు, కానీ నేను పార్టీ పెద్దలకు మాత్రం చెప్పిన, సార్ ఇది కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది. ఇన్ఫ్రింజ్మెంట్ అంటారా? ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే వారికి కూడా తెలియాలి అక్కడ ఉన్న లోకల్లో చేస్తున్నారు అని. చేయలేదు అని కాదు సార్, ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజ్లలో వచ్చింది సార్ వార్త. సో అట్లాంటప్పుడు వారు తెలుసుకోవాలి కదా, అక్కడ కాంగ్రెస్ నాయకుడే చేస్తున్నాడు. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారా? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది, అది దాని మీద ఆర్టికల్స్ వచ్చినాయి. అండ్ కొందరైతే ఆన్లైన్ వాళ్ళు ఏకంగా నేను కోపంతో పార్టీ కూడా వదిలేసిపోతున్నాను అన్నారు, కానీ అట్లాంటిది ఏం లేదు సార్. పెద్దల మీద ఏదన్నా మేము కోపంతో పార్టీని ఎందుకు వదిలేస్తాం? అబ్సల్యూట్లీ వదలం సార్. సిద్ధాంతంతో మనం పార్టీని పట్టుకొని ఉన్నాం. హనుమంతరావు గారి మీద నాకు వ్యక్తిపరంగా వారు పెద్దలు, వారు చాలా ఎక్స్పీరియన్స్డ్, కానీ ఏంటంటే యంగ్స్టర్స్ని కూడా కలుపుకోపోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడనో రాహుల్ గాంధీ ఆయనకి ఏమన్నా మీ నియోజకవర్గంలో ఏదన్నా ఇది ఉన్నదా? అంటే వారు ఒక శిష్యుడు ఉన్నాడు సార్, మలక్పేటలో ఉన్నారు. సొంత ఇంట్రెస్ట్ ఉన్నాయా? ఆ కంటోన్మెంట్ లో తనని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు కావచ్చు, కానీ మరి అందుకే కొంచెం ఈ డిఫరెన్సెస్ అనేటివి వచ్చినాయి సార్. ఆ ఇష్యూ ఇప్పుడు ఎలా ఉంది మీకు ఆయనకి? అంటే ఏమి ర్యాపో లేదు సార్. నేను పలకరించిన నా పని నేను చేసుకోకపోయే. గాంధీ భవన్ అందరూ ఉంటారు కానీ ఎవరికి వాళ్ళు మాట్లాడుకోరా? వారు పెద్దలు కాబట్టి కనబడ్డప్పుడు నేను విష్ చేస్తాను. ఉదాహరణకు మా తిరుమలగిరి సిగ్నల్ దగ్గర కనబడితే నేను కార్ దిగిపోయి వారి కార్ దగ్గర ఒక సిగ్నల్ దగ్గర దండం పెట్టిన వ్యక్తిని. సో నేను తగ్గుతాను సార్, కానీ ఏంటంటే ప్రజల్లో మనం జోక్ చేసుకోవచ్చు సార్. పార్టీని మనము ప్రజల దగ్గర జోక్ చేయొద్దు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మేము అక్కడ ఎన్నికలు నిలబడాలి, గెలవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన పార్టీ వాళ్ళనే మనము డ్యామేజ్ డీస్టెబిలైజ్ చేయొద్దని నా భావన సార్. అందుకే వారికి మాత్రం ఇప్పటికీ మేము గౌరవం ఇస్తాం సార్. సో ఇంకోటి అంటే చాలా విచిత్రం, ఇందాక మీరు చెప్పారు గద్దర్ గారి గురించి, గద్దర్ అంకులని కూడా మీరు సంబోధించారు. అంటే మీ ఫాదరు ఆయన కాంటెంపరర్స్, కలిసి పనిచేశారు, చాలా క్లోజు. కానీ వారి అబ్బాయి ఇటీవల సూర్య, అవును సార్, వారి అబ్బాయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన తర్వాత ఆయన కూడా క్లెయిమ్ చేస్తున్నట్టున్నారు కంటోన్మెంట్ సీటు. ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది సార్? అంటే నంబర్ 1 సూర్యమన్నకు బాగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది. బీజేపీ ఎలక్షన్స్లో పనిచేసిండు కూడా. సరే తను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందా అంటే అట్లా కొన్ని పర్సనల్ కాన్వర్జేషన్స్లో షేర్ చేసినట్టున్నది. కానీ ఏదేమైనా గద్దర్ అంకుల్ వారి ఉద్యమాన్ని ఎవరు కూడా తప్పుపట్టలేరు. కానీ ఉద్యమకారుని కొడుకు కదా అనేసి కొడుకుకి న్యాయం జరగాలని కాదు సార్. అక్కడైనా ఇక్కడైనా ఎవరికైనా ఉద్యమకారులకు న్యాయం జరగాలి. వారు ఇప్పటి వరకు కూడా స్పష్టంగా బయటికి వచ్చి చెప్పలేదు నేను కంటోన్మెంట్ పోటీ చేయను అని ఎక్కడ చెప్పలేదు. అంటే మీరు అనేది ఏంటి, ఒక ట్యాగ్తో రావడం వల్ల పెద్ద ఉపయోగం లేదు సార్. డ్యామేజ్ మాకు జరిగింది సార్. 4 సంవత్సరాల నుంచి మేము ఆ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని నర్చర్ చేస్తుంటే సడన్గా ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీల్లో సూర్యం ఫర్ కంటోన్మెంట్ అని వస్తే, సరే పత్రికలు రాంగ్ రాసి ఉండొచ్చు, కానీ కండెమ్ అన్న చేయాలి కదా సార్. అప్పుడు ఏమైపోతుంది అంటే మాతో పాటు పనిచేస్తున్న కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అసలు నీకు టికెటే వస్తలేదు కావచ్చు, అక్కడ గద్దర్ కొడుకు వస్తున్నారు అని అంటే మేము ఎక్కడ సమాధానం చెప్పుకోవాలి సార్? ఎంత డ్యామేజ్ అవుతుంది సార్. ఒక కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు మిమ్మల్ని సంప్రదించలేదా? అంటే మీకు క్లోజే కదా. నేను యువకుని క్లోజ్, మీరు అన్నట్టు ఆ క్లోజ్నెస్ తో ఒక బ్రదర్గా వారు కలుస్తున్నప్పుడు, వారు పార్టీలో కలుస్తున్నప్పుడు నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఢిల్లీలో వారు రాజుగారి ఇంట్లో సడన్గా నేను కూడా ఆ టైంలో వెళ్ళడం జరిగింది. వారు పార్టీలో చేరుతున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ నియోజకవర్గం కంటోన్మెంట్ అడుగుతారని అనుకోలేదు సార్. తమ్మునిలాగా చూసుకుంటాడు అని అనుకుంటే తమ్మునికే గండి కొడతాడు, ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తున్నావు అని మేము అనుకోం. ఇప్పటికైనా కూడా అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది సార్. ఒక ఫ్రంట్ పేజీల్లో అన్ని పత్రికల్లో వచ్చినప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. మేము దాన్ని పని చేసుకొని కాదు 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 అని మేము రోజు పొద్దున చెప్పుకోవాల్సిన. అంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎంత పని చేసినప్పటికీ అధిష్టానం ఆశీస్సులు ఉంటే టికెట్లు వచ్చే పరిస్థితి ఉంది కదా. అంటే మీకు అంటే దాని తర్వాత మీరే విక్టిమ్ అయ్యారు కదా సార్. దాని తర్వాత 24 గంటలకే నేనైతే క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చినాను, ఖచ్చితంగా నేను కంటోన్మెంట్లో నిలబడబోతున్నాను, గెలవబోతున్నాను అని నేను చెప్పిన తర్వాత ఏఐసిసి నుంచి కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, కాదు సూర్యన్ గారు కంటోన్మెంట్లో నిలబడతలేరు అనేసి. కానీ ఒక పర్సనల్ నాకు
మెసేజ్ పెట్టడం జరిగింది, నాతో ఫోన్ చేసి మాట్లాడాను కూడా. సూర్యం గారు కంటోన్మెంట్లో నిలబడతలేరు. కానీ నా బాధ ఏంటంటే సూర్యం గారు పర్సనల్ రాకపోతే నాకు ఒక మాట చెప్పి ఉంటే, ఒక్క ఫోన్ దూరం గతంలో ఎన్నోసార్లు మాట్లాడారు. వారు కాంగ్రెస్ నుంచి రావాలనుకున్నప్పుడు ఎన్నో సంవత్సరాల ముందు నుంచే మాట్లాడారు. వారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారితో పనిచేసింది కూడా నాతో షేర్ చేసుకోవడం జరిగింది. వారు టీఆర్ఎస్ వాళ్ళతో కూడా క్లోజ్ ఉన్నారు, చాలా లింక్స్ ఉన్నాయి వారికి. అలా వారి బిజినెస్ లింక్స్ కానివ్వండి, పనులు కానివ్వండి, వారు నాతో ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడారు కదా. ఇది కూడా ఒక మాట చెప్పి ఉంటే, లేదు తమ్ముడు నేను కంటోన్మెంట్ నిలబడతలేను అని నాకు ఒక్క మాట చెప్పేసి ఉంటే ఈ ఇబ్బంది కాకపోతుండే. పబ్లిక్లో మాత్రం డ్యామేజ్ జరగడం జరిగింది. అంటే ఒకటి చెప్పండి, మీరు కంటోన్మెంట్ సీట్ని ఆర్ యూ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్? ఏమాత్రం కాదు సార్, రెస్పాన్సిబిలిటీ సార్. ఈరోజు నమ్ముకొని ప్రజలు చాలా ఇబ్బందుల పాలై ఉన్నారు. మేము కొన్ని ఇష్యూస్ని అక్కడ బస్తీ సమస్యలు పోరాటం చేస్తున్నాం, అక్కడ కాలనీ ఇష్యూస్ టేకప్ చేస్తున్నాం, కోర్టులలో కేసులు ఉన్నాయి, అండ్ మెయిన్లీ సచివాలయం ఇష్యూని మేము అపోజ్ చేస్తున్నాం సార్. అక్కడ సచివాలయం అనేది ఒకటండి. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కంటోన్మెంట్లో పనిచేస్తున్నారు, కంటోన్మెంట్ ప్రజల సమస్యలు వస్తే మీ దగ్గరికి వస్తున్నారు, మీరు పరిష్కరిస్తున్నారు పార్టీ పరంగా. అలాగని మీరు కంటోన్మెంట్ సీటు మీకు వస్తుందని 100% మీరు భావిస్తున్నారా? 101% ఈసారి రాహుల్ గాంధీ గారు, రాజు గారు అండ్ ఇక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అన్యాయం చేయరని భావిస్తున్నాను సార్. లేకపోతే ఇంకా చెప్పలేం. కానీ ఏదేమైనా కూడా ప్రజల్లో మాత్రం బలంగా ఉన్నది. సర్వే రిపోర్ట్స్ కూడా క్లియర్గా చెప్తున్నాయి. కాబట్టి కేవలము టికెట్ విషయమే కాదు, యాక్చువల్లీ గెలుపు విషయం మీద ఎట్లా పనిచేసుకోవాలి అని ఆ స్టెప్ దాకా మేము వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఎలక్షన్స్ పెద్ద దూరంగా లేవు కాబట్టి ఈసారి కంటోన్మెంట్ వస్తుంది అనేసి, ఈసారి అట్లాంటి యూటర్న్స్ జరగవు అని మాత్రం ఈసారి భావిస్తున్నాను సార్. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. గజ్జలకాంతం గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ అసలు అక్కడ పనిచేయట్లేదు? అస్సలు రాలేదు సార్, అటువైపు రాలేదు. వారు వేరే నియోజకవర్గంలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు సార్. సరే, ఇంకోటి అంటే అందులో భాగంగానేనా ఇప్పుడు మీరు ఒక పల్లె నిద్ర ఇలాంటిది ఏదో పెట్టుకున్నట్టున్నారు కార్యక్రమం? బస్తీ నిద్ర. బస్తీ నిద్ర అంటే మీకు పల్లెలు లేవు కాబట్టి బస్తీ కంటోన్మెంట్ బస్తీ నిద్ర ఏంటి అసలు అది కాన్సెప్ట్? సార్ కంటోన్మెంట్లో మనము ఈ 4.5 ఇయర్స్లో విపరీతమైన ప్రోగ్రామ్స్. అక్కడ జనరలీ వర్షాలు పడ్డప్పుడు నాలాలు అనగానే ఇల్లు కూల్చివేతలు ఉంటాయి. ఆ ఇల్లు కూల్చివేతలు ఆ పేదల పక్షాన మనం నిలబడ్డాం. అండ్ JNNURM ఇల్లు 336 ఫ్లాట్లు ప్రభుత్వం డిలే చేసింది సార్, ఇవ్వడానికి 3 సంవత్సరాలు డిలే చేసింది. దానికోసం మేము నిరాహార దీక్ష చేసి బట్టి విక్రమార్క గారిని పిలుచుకుంటే నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి మరి వాళ్ళు ఫంక్షన్ చేసుకొని తాళాలు ఇచ్చుకునే పరిస్థితి. ఆర్మీ రోడ్ల సమస్య కానివ్వండి, ఈ సెక్రటేరియట్ సమస్య కానివ్వండి, ఇలాంటి అన్ని సమస్యలు ఉన్న టైంలో ప్రధానంగా సుప్రీంకోర్టు మొన్న ఒక ఆర్డర్ ఇచ్చింది సార్. ఈ గుడిసెలు, పేదవాళ్ళు, డిఫెన్స్ ల్యాండ్స్ మీద ఉంటున్న వాళ్లకు ఓటింగ్ హక్కు అనేది బోర్డ్ ఎలక్షన్స్ కోసం ఉండొద్దు అనేసి. బోర్డ్ ఎలక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి వార్డుకి ₹1,00,00,000 ప్రతి సంవత్సరము దానికి వాళ్ళ నీటి సమస్య అయినా, వాళ్ళ డ్రైనేజ్ సమస్య అయినా, స్ట్రీట్ లైట్ సమస్య అయినా, ఇళ్ల సమస్య, కరెంట్ సమస్య అన్ని చూసుకునేది బోర్డు. సో వాళ్ళకి ఆ బోర్డ్ ఎలక్షన్స్కి ఇంపార్టెంట్. అది మేము 6 months నుంచే ఆ ఇన్ఫర్మేషన్ ఉండి మేము డోర్ టు డోర్ అసలు ఎవరు SCs, STs, BCs, ముస్లిం మైనారిటీస్ 100%లో 99% పేద వాళ్ళే, సామాజికంగా ఆర్థికంగా వాళ్ళవి. మొన్న అంటే పల్స్ సర్వే లాగా చేశారా? సర్వే చేసినాం సార్. అండ్ మేము అనుకున్న లెక్క ప్రకారం అఫీషియల్గా 28,123 మందికి ఓటింగ్ హక్కు తీసేయడం జరిగింది సార్. దానికోసం టీఆర్ఎస్ ఫైట్ చేస్తలేదు, సాయన్న వాళ్ళు ఏం మాట్లాడతలేరు. మేము సుప్రీంకోర్టు పోతాము, ఇది పోతాం, అది పోతాం అని కథలు చెప్పారు. తర్వాత తీసిన తర్వాత మేము దాని మీద 6 నెలల నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. డోర్ టు డోర్ 3,893 కుటుంబాల దగ్గర నేను పోయినాను. ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్ వేసినాము, ఆ కేసు గెలుస్తామని నమ్మకం ఉంది. ఈ క్రమంలో బస్తీ నిద్ర కార్యక్రమం అనేది ఈ 28,000 పాకెట్స్తో సహా చాలా ఏరియాస్లో కూడా ఇప్పుడు పబ్లిక్ పాపం చాలా సార్ షెడ్యూల్ కాస్ట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ సిటీలో ఉన్నా కూడా ఇంకా డెవలప్మెంట్ కరువై ఉన్నది. 4 సార్లు సార్ మా ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే అయినా పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో సాయన్న గారు తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర 0. తెలంగాణ ఉద్యమం చేయలేదు. వెంటిలేటర్లో ఉండే తన పరిస్థితి సడన్గా ఇక సెటిలర్స్ వాళ్ళందరూ ఓటేసేసరికి బయటపడ్డారు. టీఆర్ఎస్లోకి వెళ్ళిండ్రు. వాళ్ళ టీడీపీ కార్యకర్తలు కోపంలో ఉన్నారు. అటు టీఆర్ఎస్ వాళ్ళు నువ్వు మా ఉద్యమకారుని అని డిజోన్ చేస్తున్నారు. ఆ సాయన్న గారు అసెంబ్లీలో వీరి గురించి మాట్లాడతారా, బస్తీ సమస్యలు, కాలనీ సమస్యలు, కంటోన్మెంట్ సమస్యలు అనుకుంటే మొన్న 26 సెకండ్లు మాట్లాడారు సార్. దేని గురించి? మా ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు కడతా అన్నారు కదా, ఏమైంది అని అంటున్నారు. ఒక ఎమ్మెల్యే అన్నిసార్లు ఉన్నారు, ప్రజా సమస్యల మీద పట్టించుకోవాలి. వాళ్ళు చేయకపోతే మేము ఈరోజు బస్తీ తిరిగి వాళ్ళ సమస్యలను సేకరించి డబుల్ బెడ్రూమ్లు అందరికీ అందుతలేవు సార్, అసలు అందుతనే లేవు. ఏదో లిస్టులు తయారు చేస్తున్నారు. అందులో కూడా మేము ఒకటి వెలుగుకు తీసుకొని వచ్చినాం. ఒక పెద్ద టెంపుల్ చైర్మన్ సాయన్న గారు అనుచరుడు
ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నిలబడ్డాడు. ఆయనకు ఒక అర్టిగా కారు, బంగారం, 3 అంతస్తుల బంగ్లా, ఆయన కుటుంబానికి 4 డబుల్ బెడ్రూమ్లు. ఇవన్నీ బయటికి తీస్తున్నాం. ఈ బస్తీ నిద్ర ద్వారా బస్తీ సమస్యలు కానీ అంటే నిజమైన లబ్ధిదారులను మీరు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా సార్. అవన్నీ మళ్ళీ నేను డైరెక్ట్ ఐఎమ్ బార్జింగ్ ఇంటూ ఎమ్మెల్యేస్ హౌస్, వారి ఇంటి లోపలికి వెళ్ళి ఇగోండి లిస్ట్, వీళ్ళకి చూడండి, వీళ్ళకి ఇవ్వగలుగుతారా అని. ఈ లిస్ట్ అంతా మేము కూడా పెడుతున్నాం. రానున్న రోజుల్లో మేము వచ్చినాక మేము చేస్తాం. అండ్ ఇంకోటి సార్, మెయిన్ థింగ్, ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో మేము ఏం చెప్తున్నాం అంటే, సరే ఎన్నికలు ఇప్పుడు కొంచెం స్పీడప్ అవుతున్నాయి. మా ఈ 11 బస్తీ నిద్రలు అయిపోయినాయి సార్. ఇప్పటికి 11 బస్తీ నిద్రలు ప్రతి వార్డులలో, ప్రతి డివిజన్లో మేము చేస్తున్నప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, రేపు ఎన్నికల విషయం మాట్లాడతలేము. మేము పని చేసి మీ దగ్గరకు వస్తాం. పని చేసి నేను మీ దగ్గరకు వస్తా, ఓటు అడిగి తర్వాత పని చేస్తాం కాదు. ఈ రోజు జస్టిఫై ఏం చేయగలుగుతామంటే ఎన్నో పనులు చేసినాం. ఉదాహరణకు ఒక 15 లక్షల రోడ్ వేయగలిగినాం సార్ మేము. కేటీఆర్ ఇవాంకా ట్రంప్ రోడ్ అని ఒక సంవత్సరం ముందు ఇవాంకా ట్రంప్ గారు వస్తున్నప్పుడు కొన్ని ఏరియాస్లోనే మాదాపూర్, కొండాపూర్ అటు సైడ్ ప్యాచ్ వర్క్లు చేసాం. మా సికింద్రాబాద్ మారేట్పల్లిలో రోడ్లు దారుణం సార్. సో మేము అక్కడ ధర్నా చేస్తే ఇవాంకా ట్రంప్ గారు మా వైపు రండి, మా రోడ్డు రిపేర్ చేస్తారు కావచ్చు కేటీఆర్ గారు అనేసి. సంవత్సరం అయింది, ఏమీ చేయలేదు సార్. దారుణమైన రోడ్డు. మళ్ళొకసారి మేమే తట్టాపార ఇసుక పట్టుకొని మేము వేసినాము. దాని రోడ్డు పేరు కేటీఆర్ ఇవాంకా ట్రంప్ రోడ్ అని వేసినాం. అంతర్జాతీయ మీడియాలో కూడా దాని పత్రికలు, న్యూయార్క్, వాషింగ్టన్ టైమ్స్, ఇవన్నిట్లో వచ్చినాయి. ముంబై నుంచి ఆర్జేలు, ఎఫ్ఎంలలో ప్రోగ్రామ్స్ వచ్చినాయి. వితిన్ 1 వీక్ రోడ్ వేసేసి సార్. 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి వెయిట్ చేసిన రోడ్డు 1 వీక్లో వేసేయడం జరిగింది సార్. సో మేము పని చేస్తున్నాం అక్కడ. మీరు చేసే పనులు దే ఆర్ ఈల్డింగ్ సమ్ రిజల్ట్స్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఒకటే నమ్ముతున్నాం సార్, ఎవరో వస్తారు అని నమ్మొద్దు, మనమే వంగాలి, నడుము వంచి మనం అక్కడ పని చేయాల్సిన అవసరం ఉన్నది. రేపు కంటోన్మెంట్కి కూడా అలాంటి వాయిస్ కావాలి. క్రిషాంక్ అనేవాడు రేపు కంటోన్మెంట్ వాయిస్ అవుతాడు, తెలంగాణ యువతకు వాయిస్ అవుతాడు, తెలంగాణ నిరుద్యోగం. మా మిత్రులు వెళ్ళిండ్రు కానీ ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడతలేరు, పార్లమెంట్లో మాట్లాడతలేరు. రేపు క్రిషాంక్ అనే వాడిని మీరు సైలెంట్గా చూడరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి తరఫున నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. కంటోన్మెంట్లో సమస్య ఏంటంటే జిహెచ్ఎంసీ కంటోన్మెంట్ బోర్డు మధ్యలో కంటోన్మెంట్ నలిగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం మధ్యలో కంటోన్మెంట్ నలిగిపోతుంది. ఒక అనాథలాగా ఉన్న పరిస్థితి ఈరోజు కంటోన్మెంట్లో కూడా ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా మారిపోయారు. కాబట్టి కంటోన్మెంట్కి ఈరోజు వాయిస్ కావాల్సిన అవసరం ఉంది. ఆ వాయిస్ నేను అవ్వడానికి బాధ్యత తీసుకోబోతున్నాను సార్. క్రిషాంక్ గారు, అంటే ప్రస్తుతం అంటే అందరూ మాట్లాడుతున్నది ముందస్తు ఎన్నికలు వస్తాయనేటువంటిది ఓటు వస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్డ్గా ఉందా ముందస్తు ఎన్నికలకి? డెఫినెట్లీ సార్. అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది, ఉదాహరణకు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, గంట వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు, కొందరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కొందరు ఓటమిని కూడా చూసారు. అండ్ ఓటమిని కూడా చాలా నేరో మార్జిన్గా, ఉదాహరణకు ఒక 18 అభ్యర్థులు మొన్న 2014 ఎన్నికల్లో 2000 తక్కువ మార్జిన్లో ఓడిపోవడం జరిగింది. వాళ్ళందరూ ఈరోజు నియోజకవర్గంలోనే ఉంటూ పనిచేస్తున్నారు. సో ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు అని అనుకుంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చాలా బలంగా ఉన్నారు. ఈజీగా 60 అండ్ అబవ్ వాళ్ళు చాలా యాక్టివ్గా చాలా పనిచేస్తున్నారు. కానీ ఒకటేంటంటే అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. టైం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా వస్తారు కూడా సార్. ఎందుకంటే మా శత్రువు రైవల్ని మేము టీఆర్ఎస్గా చూస్తున్నాము, భారతీయ జనతా పార్టీని చూస్తున్నాం అంటే ఖచ్చితంగా అందరూ అధికారంలో రావడానికి ఏకంగా మనం పనిచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉన్నది సార్. అండ్ ప్రత్యేకంగా ఇది మంచి యాంటిసిపేటెడ్ సార్. మీరు గమనిస్తే మనము 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచే పొలిటికల్ రూమర్స్, ఫస్ట్ ఏమో కేసీఆర్ గారి ఆరోగ్యము క్షీణిస్తుంది, ఇట్లాంటి రూమర్స్ వచ్చినాయి. అది వాస్తవం, అది అందరితో. సో ఏదో జరుగుతుంది కావచ్చు, హరీష్ రావు గారు వెనక్కి పోతారు కావచ్చు, వారు దూరం అంతా ప్రతిపక్షాలు పుట్టించినట్టున్నాయి కదా. ఏమో సార్, అంటే చూడండి, హరీష్ రావు గారు కేటీఆర్ గారి మధ్యలో ఏదో రైవలరీ ఉందనేది వాళ్ళ గ్రూప్ క్యాంపింగ్, కొందరు టీఆర్ఎస్ నాయకులే బయట మాట్లాడినవి కూడా ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా చూసి తెలంగాణలో ఎన్నికలు ముందే వస్తాయని అందరు కూడా భావించి ఫీల్డ్ మీద ఎప్పటి నుంచో ఉన్నారు సార్. కొత్తగా ఈ రోజు పోవాల్సిన అవసరం లేదు. మీ దృష్టికోణంలో మీరు ఎప్పటి నుంచో పని చేసుకుంటున్నారు? ఎస్ సార్, అబ్సల్యూట్గా. ఇప్పుడు మల్లన్న సాగర్ ఇమీడియట్గా ఉన్నారు. అసలు ఫస్ట్ ప్రోగ్రాము కేసీఆర్ గారు సెక్రటేరియట్ మారుస్తా అన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాంధీ భవన్ నుంచి మేము రాజ్ భవన్ వరకు పెద్ద ర్యాలీ. మేము ఇంకా అప్పుడు మేమనుకున్నాం ఎందుకు ఇంత తొందరగా చేస్తున్నాము, టైం ఇద్దాము అని. అంటే నా పాయింట్ ఏంటంటే మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు సరే, దానికి మీడియాలో ఎంతవరకు ప్రామినెన్స్ వచ్చింది లేదు అనేది పక్కన పెడితే, నేను అనేది ఏంటంటే ఇవాళ 119 సీట్లలో అసెంబ్లీకి వస్తే కనుక మీరు అన్నట్టుగా సీనియర్స్ కొద్దిమంది ఒక 30-40 మంది ఉన్నారు. మిగతా స్థానాల్లో అభ్యర్థుల్ని అంటే ఎంపిక చేసే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు.
తర్వాత మీ 31 జిల్లాలకు కూడా అధ్యక్షులు కూడా ఇప్పటికీ పూర్తిగా స్థాయిలో వేయలేదు. అంటే నేను అనేది 4 సంవత్సరాలు పట్టింది మీరు అంటే మీ కార్యవర్గాన్ని నియమించుకోవడానికి కానివ్వండి, లేకపోతే పార్టీ పరమైనటువంటి ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ సవరించుకోవడానికి 4.5 సంవత్సరాలు పట్టింది కదా. ఇది ఒక లోపం కాదంటారా? అంటే ఒకటి సార్, పంజాబ్ ఎన్నికల తర్వాత అక్కడ మోడల్ని లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ ఇన్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్, ఈ పెద్దవాళ్ళని అది పక్కన పెట్టేస్తే ప్రత్యేకంగా ఉన్న రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్లో షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ 31 నియోజకవర్గాల్లో ఢిల్లీ నుంచి ఒక టీం, ఇదే రాజుగారి టీము, ఒక టీము లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ ఇన్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ అని అభ్యర్థులను ఐడెంటిఫై చేయడం, టాప్ 3 నేమ్స్ వెళ్ళడం, బూత్ కమిటీలు వేయడం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా బూత్ కమిటీస్ ప్రెషరైజ్ పెట్టడము, శక్తి యాప్ అని ఒకటి తీసుకోవడం, ఇలా ఆర్గనైజేషనల్ బిల్డింగ్ జరుగుతూనే ఉన్నది సార్ దాదాపు ఒక సంవత్సరం నుంచి. ఏంటంటే అది బయటికి ఒకటి పబ్లిసైజ్ చేసుకోవట్లేదు, పబ్లిసైజ్ చేసుకోవడానికి మాకు మాధ్యమం లేదు, అదొక పెద్ద ప్రాబ్లం అవుతున్నది. సోషల్ మీడియాని నమ్ముకుంటున్న పరిస్థితి. ఈ రోజు మా సోషల్ మీడియా బలంగా అవుతుంది కాబట్టి వినోద్ గారు లాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్లో సోషల్ మీడియాని కట్టడి చేయాలని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. సో ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి రెడీగా ఉన్నది, ఎప్పటి నుంచో పనిచేస్తున్నది, అభ్యర్థులు కొందరు పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఎలక్షన్ లాగానే కాంగ్రెస్ పార్టీకి 2-3 అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల లేమి లోటు అనేది ఏం లేదు. దాన్ని బ్లూ ప్రింట్ ఆల్రెడీ ఢిల్లీలో ప్రిపేర్ అవుతుంది, పీసీసీ దగ్గర కూడా ప్రిపేర్ అవుతున్నది సార్. ఉదాహరణకు మొన్న మమ్మల్ని కంటోన్మెంట్ నియోజకవర్గం కూడా పిలిచి మీటింగ్ చేశారు. అధిష్టానం రెడీగా ఉంది ఈసారి చాలా ముందుగానే, ఎందుకు ఈ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి, ఈ అభ్యర్థికి ఎందుకు ఇవ్వాలి, కారణం ఏంటి, ఆ డైనమిక్స్ ఏంటి అనేది ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసేస్తుంది సార్. డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఉంది ఇప్పుడు పార్టీలో మీకు? సార్ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నారు, ఎస్ ఖచ్చితంగా చాలా డబ్బులు పెడతారు. చిన్న మన బతుకమ్మ చీరల దాంట్లోనే చిన్న కుంభకోణాలు జరిగినాయి. ఇక పెద్ద ప్రాజెక్టులలో అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి. ఎందుకంటే పారదర్శకత లేనప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు కానివ్వండి, టెండర్లు కానివ్వండి, పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళకే వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అవినీతి వాళ్ళు చేసి ఉంటారు. వాళ్లకు డబ్బు లోటు ఏం లేదు. డబ్బు అనేది ఎంత ప్రాధాన్యత ఉంటుందో దానికంటే ఎక్కువ ప్రాధాన్యత మాత్రం మన పని, మనం ఎన్నికల ప్రణాళిక, మన హామీలు. టీఆర్ఎస్ 4 సంవత్సరాల బూటకపు వాగ్దానాలు, వాళ్ళు ప్రజలను ఎట్లయితే ప్రజాస్వామ్యం లేకుండా ప్రతి నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లా ఇంపోజ్ చేస్తున్నారు వాళ్ళ పాలసీస్ని. అసలు చెప్పిన ప్రణాళిక ఒకటి, ఇచ్చిన వాగ్దానాలు ఒకటి, తర్వాత చేస్తున్న కార్యక్రమాలు ఒకటి. ఆ దౌర్జన్యాన్ని ప్రజల్లో తీసుకుపోవడం చాలా ముఖ్యం, అది చాలా ఇంపార్టెంట్. అభ్యర్థి ఎవడు అనేది, ఆ అభ్యర్థికి మేనిఫెస్టో ఏముంది, ఏం విజన్ ఉన్నది, మేమేం చేసినాము, రేపు ఏం చేయబోతున్నాం, ఇవి 2 చెప్పాల్సిన అవసరం ఉన్నది. పొలిటికల్ క్రిటిసిజంకి టైం అయిపోయింది సార్. ఇంకా ఒకటి, ఈరోజు కన్స్ట్రక్టివ్గా పోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, చాలా ఏది మిస్ అవుట్ కాకుండా, మేము జిహెచ్ఎంసీలో అదే ఫెయిల్ అయినాం. 2014లో కూడా మేము అది ఫెయిల్ అవ్వడం జరిగింది. సడన్గా తెలంగాణ రాష్ట్రం రావడం, మేము చెప్పకపోవడం, వీఆర్ నాట్ ఆర్గనైజ్డ్ దెన్, అది ఒప్పుకుంటాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్డ్గా ఉన్నది. ప్రతి ఒక్క మేము చేసిన పనిని కానివ్వండి, మేము తెచ్చిన చట్టాలు కానివ్వండి, రానున్న రోజులు కూడా అన్ని సెక్షన్స్కి, మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, గిరిజనులు, దళితులు, బహుజనులు, వీళ్ళందరూ కూడా ఏం చేయబోతున్నామో అనేది ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అభ్యర్థికి, కార్యకర్తకు, ఉదాహరణకు మేము నియోజకవర్గాల్లో శిక్షణ తరగతులు కూడా చేస్తున్నాం. రేపు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చెప్పాలి అనేది. ఈ శక్తి యాప్ కూడా రాహుల్ గాంధీ గారు తెచ్చింది ఏంటంటే, ఇంట్లోనే వారి మొబైల్లో ప్రాంతీయ భాషల్లో వారికి తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది వాళ్ళ మొబైల్ ఫోన్లో చేసే విధంగా ఈ శక్తి యాప్ని కూడా తీసుకొని రావడం జరిగింది సార్. అయితే ఇప్పుడు మీరు తెలుగుదేశంతో పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది వెంపర్లాడుతున్నట్టు కనపడుతుంది. అంటే ఒక జాతీయ పార్టీగా ఉండి తెలుగుదేశం పార్టీ ఏదైతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం వచ్చిందని అనుకుంటున్నారో, అటువంటి తెలుగుదేశంతో జతకట్టాలి అనేటువంటిది చాలామంది మీ నాయకులు, కొంతమంది అయితే ఓపెన్గా కూడా చెప్పారు. మల్లు రవి గారు లాంటి లీడర్స్ అనేక సభల్లో చెప్పారు, టీవీ డిబేట్స్లో కూడా మాట్లాడుతున్నారు. అది ఏ మేరకు ఉపయోగపడుతుంది మీకు? సార్ ఫస్ట్ అయితే క్లారిఫికేషన్, మీలాంటి మేధావులే చాలా డిబేట్స్లో కూడా చెప్తున్నారు దట్ మెయిన్ థింగ్, ఈ హాలుసినేషన్ని మనం తీసేయాలి. టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం ఏంటంటే, అన్నగారి ఆత్మ ఘోషిస్తుంది, తెలుగుదేశం పార్టీ పుట్టిందే వ్యతిరేకం అనేది. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా పుట్టలేదు. సామాజిక న్యాయం కోసం, పేద ప్రజల కోసము, రైతుల కోసం, వాళ్ళ కోసం పుట్టిన పార్టీ అని అన్నగారు ఆ రోజుల్లో మాట్లాడారు. ప్రత్యేకంగా ఈరోజు మనం గమనిస్తే అలాంటి తెలుగుదేశం పార్టీనే రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ గారే ఆ పార్టీని తెలంగాణలో కథం పట్టించిన పరిస్థితి.
దాన్ని మర్జే చేసేసినాము అని కొందరు నాయకులను అటువైపు తీసేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులుగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, మా సాయన్న గారు కానివ్వండి, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ పాత్ర లేదు. మహేందర్ రెడ్డి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు విద్యార్థులను లాఠీలు పట్టుకొని కొట్టడానికి వెళ్ళారు. తీగల కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చాలా న్యూట్రల్గా బ్యాలెన్స్గా తెలంగాణ గురించి ఏం మాట్లాడకుండా, శ్రీనివాస్ యాదవ్ గారు అయితే కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు దూషించారు. హైదరాబాద్ కూడా ఇయ్యానన్నారు. అట్లాంటి వ్యక్తులకు మీరు ఈరోజు పెద్దపీఠం ఇచ్చి, మీరు వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి డబ్బులు ఇచ్చి వారిని పవర్ఫుల్ చేస్తే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వారి కార్యకర్తలు, మిగతా నాయకులు వాళ్ళేం తప్పు చేశారు ఈరోజు? ఎస్, వారిని ఎందుకు తీసుకోవాలని ఒక ఆలోచన ఏంటంటే, మెయిన్ థింగ్ ఇక్కడ పొత్తు అనేది కాదు సార్, ఇది రాజకీయ అవసరం కాదు. తెలంగాణ రాజకీయంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు చాలా క్లెవర్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు సార్. వాళ్ళు ఒంటరిగా పోతున్నామని చెప్తున్నారు కానీ ఒంటరిగా పోవట్లేదు. ఒకవైపు ఒక చేతుల్లో ఎంఐఎం ఉన్నది, ఇంకో చేతుల్లో భారతీయ జనతా పార్టీ ఉన్నది. భారతీయ జనతా పార్టీ శత్రువు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ శత్రువు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎంకి ఏంటంటే, ఇటు భారతీయ జనతా పార్టీని తిడితే ఎంఐఎంకు ఓట్లు రాలుతాయి. హిందూ ముస్లిం ఎన్నికలు అనేది, రాజకీయాలు అనేటి ఈ ఎంఐఎం బీజేపీకి చెందుతుంది. వీళ్ళు ముగ్గురు కూడా చాలా అండర్స్టాండింగ్గా ప్రజలు మోసం చేస్తూ కలిసి ఉన్నారు. ఇది ఒక అప్రకటిత, కనిపించని ఒక కూటమి నడిపిస్తున్నారు. అందుకే డిప్యూటీ చైర్మన్ దగ్గరికి చూసేసరికి మీరు ఎన్డీఏ అభ్యర్థికి వేస్తారు. నిజంగానే టీఆర్ఎస్ ఆ ఎన్నికలకు దూరం ఉంటే ఏం నష్టం కాకపోయేది. మీరు కర్ణాటకలో చూసినా కూడా చాలా క్లెవర్గా అందరున్న ప్లాట్ఫామ్ మీదకి ఏకం కాలేదు, పోయి సపరేట్గా కుమారస్వామి గారిని కలిసిండ్రు. సో ఇది క్లియర్గా అర్థం చేస్తున్నది ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి శత్రు టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం. అట్లాంటప్పుడు ఓట్లు చీలిపోవద్దు. దానికోసం తెలుగుదేశంలో కొట్లాడిన వాళ్ళు లేరా? కార్యకర్తలు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదా? తెలంగాణ జనసమితి లేదా? సిపిఐ సిపిఎం వాళ్ళు లేరా? ఒక ఐడియాలజీ పరంగా ఈరోజు టీఆర్ఎస్లో మేము పదే నాకు ఒక కాల్ కూడా ఒకసారి పెద్ద ఛానల్లో కూర్చొని నేను కేసీఆర్ గారి కుటుంబం మీద మాట్లాడినప్పుడు, ఈరోజు ప్రభుత్వంలో ఉన్న చాలా పెద్ద వ్యక్తి, దాదాపు మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, వారు నాకు ఫోన్ చేయడం జరిగింది. క్రిషాన్, నువ్వు కుటుంబాన్ని అనొద్దు, నువ్వు అందరిలాగా కుటుంబాన్ని అనకుండా పాలసీని అనండి. నేను ఓకే అనేసి యాక్సెప్ట్ చేసి పాలసీని అన్నా కూడా, కానీ పదే కుటుంబాన్ని ప్రమోట్ చేస్తూ, తర్వాత ఇంకొక నలుగురు ప్లస్ మొన్ననే రీసెంట్గా రాజ్యసభ ఎంపీ, కేవలం అదే క్రైటీరియాగా, అదే క్వాలిఫికేషన్గా చూస్తే, కుటుంబాన్ని విస్తరిస్తే, అంతేకాకుండా కుటుంబంలో ఇతర వ్యక్తులను బిజినెస్ పరంగా వాళ్ళని బలోపేతం చేస్తే, అంటే వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే, టీఆర్ఎస్ వాదన ఏంటంటే, అసలు కుటుంబ రాజకీయం అనేది కాంగ్రెస్ నుంచే మొదలైంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. దానికి వల్ల మీకు నైతిక హక్కు ఎక్కడ ఉంది సార్ ఒకటి విమర్శించడానికి? కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలంటే ఎక్కడ 5 మంది ఒకటేసారి లేరు సార్. ఒక్కోళ్ళు ఇద్దరు అనేది అది అన్ని పార్టీలో ఈరోజు సినిమా ప్రొఫెషన్ చూడండి, మీడియా చూడండి, పాలిటిక్స్ చూడండి, ఐఏఎస్ ఐపీఎస్లు చూడండి, అట్లాంటివి నడుస్తున్నాయి. కానీ 5 అంటే చిన్న విషయం కాదు కదా సార్. రేపు మన్మన్ని కూడా చేస్తారా అని కూడా ఒక డౌట్ కనబడుతున్నది. ఆయనకు కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఎస్కార్ట్ని తీసుకొని పోవడం, డైరెక్ట్ సెక్రటేరియట్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము పోరాటం చేసినప్పుడైనా డైరెక్ట్ అప్పుడున్న హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఫోన్ ఎత్తుతుండే, సెక్రటేరియట్ పోతుండే, వ్యతిరేకించిన వ్యక్తి, తిట్టిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా విద్యార్థి నాయకులకు అప్పుడు 2 సార్లు మా అక్రమ కేసులు ఎత్తివేయాలని మేము టైం ఇచ్చినాం. ఈరోజు సెక్రటేరియట్ వైపు చూసేటట్లేదు సార్. సెక్రటేరియట్కి మనమడు వెళ్ళగలుగుతాడు కానీ తెలంగాణ సమాజంలో ఎవరు వెళ్ళలేని పరిస్థితి. ప్రగతి భవన్లో కూడా అదే పరిస్థితి. సో ఒకటే మేము అనేది ఏంటంటే, అన్ని పాలసీస్ పక్కన పెడదాం సార్. కొన్ని చాలా కీలక అంశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణ అనేది చైతన్యవంతమైన రాష్ట్రం. సాయుధ పోరాటాలు జరిగినాయి, చాలా రాడికల్ మూమెంట్స్ జరిగినాయి, సోషల్ మూమెంట్స్ జరిగినాయి. అలాంటి రాష్ట్రంలో ఒక ధర్నా చౌక్ని ఎత్తివేసారు అంటే ప్రజాస్వామ్యం లేదు. మీడియాని నేను పాత్ర పెడతా అని ఆ లాంగ్వేజ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, చాలా తప్పు. ఒక పెద్ద మనిషి అయినా తెలంగాణ రాష్ట్రం ఆమె లేకుంటే కాకపోదు. అట్లాంటి మహిళను, అట్లాంటి మనిషిని, ఆ అమ్మను అమ్మనా బొమ్మనా అని అన్న ఆ మూర్ఖత్వం, కేటీఆర్ భాష, ఇవి ఖచ్చితంగా నేరల ఘటన. ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతాయి అని తెలంగాణలో ఎవరు అనుకోలేదు. దళిత బహుజనుల మీద, ఆదివాసీల మీద దాడులు, ఇవి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం. దానికోసం కేవలం తెలుగుదేశమే కాదు సార్, కేవలం జనసమితి, సిపిఐ సిపిఎం కాదు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, గద్దరన్న లాంటోళ్ళు, మందకృష్ణన్న లాంటోళ్ళు, విమలక లాంటోళ్ళు, మీడియా అందరినీ ఏకం చేయాల్సిన అవసరం ఉన్నది. దిస్ వాజ్ నాట్ ద తెలంగాణ వి ఫాట్ ఫర్. ఈ తెలంగాణ కోసం కాదు త్యాగాలు. మీరు చెప్తున్నారండి, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, మీరు ఒక తెలుగుదేశం గురించి మాట్లాడారు తప్ప
ఆల్రెడీ ఇప్పుడు సిపిఎం ఒక మహాజన ఫ్రంట్ అనేది ఒకటి పెట్టింది, వాళ్ళ వైపు వెళ్తున్నారు. వాళ్ళు సపరేట్గా పోటీ చేసే అవకాశం ఉంది కదా, అంటే మీ వైపు ఎందుకు వస్తారు వాళ్ళు? సార్ సిపిఎంతో ఎఫర్ట్స్ ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఓపెన్గా ఇప్పుడు మీ ద్వారా కానివ్వండి, ఛానల్స్ ద్వారా కానివ్వండి మేము అంటున్నాం, సిపిఎం ఏంటంటే అది తెలంగాణలో దాని పార్టిసిపేషన్ లేకుండే, గతంలో కూడా రాలేదు. వస్తే సంతోషం, మేము ఏకం చేయాలనేది మా బాధ్యత. కానీ వాళ్ళు ఓటు స్ప్లిట్ చేయాలనుకోను, లేకపోతే అది టీఆర్ఎస్ పార్టీకి లాభం చేయాలనుకుంటే మాత్రం ప్రజలు కూడా ఊరుకోరు, ప్రజలు కూడా చూస్తారు. సిపిఎం రోల్ తెలంగాణలో ఏముండే అనేది, సిపిఐ మాత్రం కొంచెం సానుకూలంగానే ఉంది. సో ఇక్కడ పొత్తులో అధికారంలో రావడం అనేది కాదు. కానీ సార్ ఒక్కటైతే అందరికీ అర్థమైపోయింది, ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే మాత్రం రాక్షస పాలన ఉండబోతుంటుంది. ఈరోజు మాకు యూనివర్సిటీలలో గతంలో మేము నెక్లెస్ రోడ్ మీద వచ్చి కవాతు చేసినాం, మిలియన్ మార్చ్ మీద వచ్చి ఎస్ బాజాప్తా మేము వార్ డిక్లేర్ చేసినాం. కానీ ఈరోజు హాస్టల్ బయటికి వచ్చి పోరాటం చేయలేని పరిస్థితి. మేము ఇళ్లలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో దిష్టిబొమ్మ దానం చేస్తా అంటే దిష్టిబొమ్మలకు కూడా కేసులు, ఆ దిష్టిబొమ్మను ఎత్తుకపోతున్నారు పోలీసు వాళ్ళు. రేపు ఒక రోజు వస్తుంది సార్, తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే మనము మీడియా డిబేట్లలో కూర్చున్నప్పుడే లోపలికి వచ్చి మనల్ని అరెస్ట్ చేసే రోజులు వస్తుంది. అలాంటి వాయిస్ లేకుండా పోతుంది. కాబట్టి ఈ రోజు నాకైనా, క్రిషాంక్ అయినా, యువతకైనా, తెలంగాణ సమాజానికైనా ఫస్ట్ కావాల్సింది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేటట్లేదు. అందుకే టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఈరోజు అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అంటే మీరు స్వేచ్ఛ అంటున్నారు, మీ పార్టీలో ఏమో అన్రూలీ అట్మాస్ఫియర్ ఉంటుంది, దాన్ని మీరు మితిమీరిన స్వేచ్ఛ కింద మాట్లాడతారు. రేపొద్దున కాంగ్రెస్ వస్తే అటువంటి స్వేచ్ఛ ఉంటుందా, అన్రూలీ పాలన ఉంటుందా? సార్ అందులో స్వేచ్ఛ, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి సార్. అన్నిటికీ ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఈ సమాజంలో, రాజ్యాంగం నడిపించే సమాజంలో ప్రతి ఒకరికొకరు చెక్ పెట్టుకునేటట్టు ఉంటారు. సో అలాంటిది కాంగ్రెస్ పార్టీలో ఈ డిస్టర్బెన్స్ అనేది రాదు. ఎక్కడైనా కూడా రెక్టిఫై చేయడానికి ఒకళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇబ్బంది ఉంటే జిల్లాల్లోనో లేకుంటే మండలంలోనో నియోజకవర్గాల్లో ఇబ్బంది ఉంటే రాష్ట్ర నాయకత్వం చూసుకోవడానికి ఉండదు. రాష్ట్ర నాయకత్వంతో ఇబ్బంది ఉంటే కేంద్ర నాయకత్వం చూసుకోవడానికి ఇబ్బంది ఉన్నది. కానీ అందరు కూడా చాలా వెల్కమింగ్గా ఎక్కడ ఇబ్బంది ఉన్నా దాన్ని సరిదిద్దడానికి ఉంటారు. కానీ ఈరోజు టీఆర్ఎస్లో ఒక్కసారి కేసీఆర్ గారి కుటుంబం నో అంటే ఇంకా వాళ్ళు రాజకీయంలో భూస్థాపితం అయ్యే పరిస్థితిలో ఉన్నారు. ఈ సమాజంలో భూస్థాపితం అయ్యే పరిస్థితి ఉన్నారు. అదే పాపం పెద్దలు డి శ్రీనివాస్ గారికి జరిగింది అని మేము భావిస్తున్నాం. ఈరోజు ఆ కుటుంబంలో ఉన్న కుమార్తె, ఆమె కేవలం ఫస్ట్ టైమర్ సార్. డి శ్రీనివాస్ గారికి వాళ్ళ కులం సపోర్ట్ ఉన్నది. రాజకీయంగా తను ఎన్నో సంవత్సరాలు చూసిండు. అట్లాంటి వ్యక్తి ఒక చిన్న అంశం మీద పార్టీ మారిండు అనుకోండి, మారినా కూడా ఒక కేసీఆర్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా లేకుంటే పిలిపించి మాట్లాడినా డిఫరెంట్గా ఉంటుండే. కానీ నిన్నగాక మొన్న వచ్చిన ఒక ప్రజాప్రతినిధి తను ఈరోజు డి శ్రీనివాస్ గారిని ఈ బహిరంగంగా ప్రజల్లో తనను కించపరిస్తే మాత్రం దిస్ ఇస్ నాట్ పొలిటికల్ కల్చర్. కవిత గారు చేసేది పొలిటికల్ కల్చర్ కాదు. క్రిషాంక్ గారు, మీరు చదువుకున్నవారు, చాలా విజ్ఞానవంతులు. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డి శ్రీనివాస్ గారికి ఏదో అన్యాయం జరిగిపోయింది అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే డి శ్రీనివాస్ గారు ఇప్పటివరకు ఆయన మాట్లాడలేదు, ఆయనకి అవమానం జరిగింది అనేటువంటి మాట ఆయన నోటెమ్మటి రాలేదు. నిన్న కాక మొన్న టీఆర్ఎస్ ఒక సమావేశం పెడితే ఆయన హాజరయ్యారు. కాబట్టి మీరు లేని ఊహించి అంటే ఎవరైతే వ్యక్తులకు జరిగిందంటున్నారో వాళ్ళు మాట్లాడకుండా మీరు మాట్లాడి టీఆర్ఎస్ మీద బురద జల్లటం ఏ విధంగా సబబది? సార్ ఇక్కడ ఒకటి పొలిటికల్ వ్యూస్ అనేటి బయటికి వస్తూ ఉంటాయి, అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు దానం నాగేందర్ లాంటి వ్యక్తి పార్టీ మారుతున్నాడు అని ముందే అందరికి తెలుసు. బ్యానర్లు వేసుకున్నాడు, ఆ బ్యానర్ వెళ్ళిపోయింది, మీడియా రిపోర్ట్ చేసింది. వీళ్ళు అక్కడ కేసీఆర్ గారు, దానం నాగేందర్ వచ్చి మీరు మీడియా ఇష్టం వచ్చినట్టు రాస్తారు అని మీడియాని బ్లేమ్ చేస్తారు. కానీ కొన్ని రోజులు పోయి చూస్తే అదే నిజమవుతుంది. అట్లాంటి వ్యక్తే రాహుల్ గాంధీ ఫస్ట్ వస్తే ప్రెస్ మీట్ పెడతాడు. సార్ సేమ్ థింగ్ ఇక్కడ డి శ్రీనివాస్ గారి విషయం మీద కూడా ఉందా లేదా అనేది వారు వచ్చి బయట మాట్లాడితే లేదు అట్లాంటిది ఏం లేదంటే వెల్ అండ్ డన్, ఇంకా టాపిక్ ఉండదు. సో ఆయన ఖండించలేదంటారా? వారు ఖండించలేదు, ఏదో ఉండొచ్చు. ఎందుకంటే బయట వారు పెట్టిన పత్రికా సమావేశం అయితే అందరికీ తెలిసింది కదా, విలేకరుల సమావేశము టీఆర్ఎస్ వాళ్ళు పెట్టినరు, కవిత గారు మాట్లాడుతున్నారు. అది కేసీఆర్ గారు మాట్లాడితే ఇవ్వండి. ఒకటి డి శ్రీనివాస్ గారు పొలిటికల్ జంప్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వారిని ఎవరం డిఫెండ్ చేస్తలేం. ఆయన ఏదో మళ్ళీ కాంగ్రెస్కి రావాలనో, కాంగ్రెస్కి వస్తే మాకు లైఫ్ వస్తుందో, ఎందుకంటే వారు అన్ని స్థాయిలు చేశారు. కానీ కవిత గారు వారితో చేస్తున్న బిహేవియర్ అది కరెక్ట్ కాదు. ఏదన్నా పొలిటికల్ మిస్టేక్ వాళ్ళ పార్టీ ఇంటర్నల్, ఇప్పుడు మీ పార్టీలో మీరు చెప్పారు
కొప్పుల రాజు గారు, దిగ్విజయ్ సింగ్ గారు లాంటి వాళ్ళు చెప్పినా కూడా ఇక్కడ మీ పార్టీ టికెట్ కట్ చేశారు. అట్లనే ఆ పార్టీలో కూడా కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి మీరెందుకు అంతగా అంటే దాన్ని హైలైట్ చేయాల్సిన పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ సంస్కృతి చూస్తున్నాం సార్. తెలంగాణలో ఈరోజు రాజకీయ సంస్కృతి చూస్తున్నాం. అంటే మీ సంస్కృతి గొప్పదా సార్? ఈ భాష అయితే ఇట్లా ఎప్పుడు కనబడలేదు సార్. నిజంగా కూడా సరే, అది పక్కన పెడదామండి. నేను అనేది యూ హ్యావ్ యువర్ ఓన్ ఇంటర్నల్ డిఫరెన్సెస్ ఇన్ యువర్ పార్టీ, దే హ్యావ్ దేర్ ఓన్. కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ డిఫరెన్సెస్ వేరు, అవి చాలా అంటే తీవ్రమైనవి, మావి చాలా అంటే లైట్గా తీసుకోవాల్సినవి అనేటువంటిది మీరు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. సరే, పక్కన పెడదాం. నేను అనేది ఏంటంటే ఇవాళ టీఆర్ఎస్ కొన్ని విజయాలు ఉన్నాయి, కొన్ని వైఫల్యాలు ఉండొచ్చు. అయినప్పటికీ టీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీగా, ఉద్యమ పార్టీగా ఈరోజు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ తనానికి ఒక ప్రతిరూపంగా తెలంగాణ సమాజంలో ఉన్నది. అదే రేపొద్దున కాంగ్రెస్కి ఓటేస్తే ప్రజలు, ఈరోజు మీరు కాంగ్రెస్ పరిపాలన అన్ని రాష్ట్రాల్లో లాగానే ఇక్కడ కూడా మీరు ఒక పరిపాలన అందించగలుగుతారు. కానీ తెలంగాణ సంప్రదాయాలు కానివ్వండి, తెలంగాణ అస్తిత్వం కానివ్వండి, తెలంగాణ తనాన్ని ఏ విధంగా అంటే ప్రమోట్ చేయగలరు, ఏ విధంగా పరిరక్షించగలరు? ఎందుకంటే అధిష్టానం చెప్పినట్టుగానే ఇక్కడ ముఖ్యమంత్రులు పరిపాలిస్తారు తప్ప వాళ్ళకి సొంతంగా ఇక్కడ ఐడెంటిటీని కాపాడేటువంటి శక్తి ఉంటుందా? సార్, ఒకటి గమనించాలి. ఆ రోజుల్లో కూడా సమ్మక్క సారక జాతర ఉంటుండే, బోనాల పండుగ ఇదే ఉంటుండే. మొన్న ఇది ఇంకా అది బోనాల పండుగ పెద్ద ఒక రాజకీయ ఫంక్షన్ లాగా మారింది. బతుకమ్మ పండుగ కూడా ముందటి నుంచే ఉంటుండే. అది ఎవరు చేసిండ్రు, ఎట్లా దళితుల పరిస్థితి ఏంటిదో కూడా అందరికీ చరిత్రలో కూడా తెలుసు. కానీ ఏదేమైనా కూడా ఒకటి, రాహుల్ గాంధీ గారు ఒక స్లోగన్ తీసుకొని వచ్చారు, థింక్ నేషనల్, యాక్ట్ లోకల్, ఆర్ యాక్ట్ రీజనల్, యాక్ట్ లోకల్ అని చెప్పడం జరిగింది. ఎస్, మేము కూడా జాతీయ స్థాయిలో కేంద్రం నుంచి, ఎందుకంటే రెండు పార్టీలు జాతీయ పార్టీలు కాబట్టి కేంద్రం నుంచి తెలంగాణకి ఎటువంటి లాభం చెందాలి, తెలంగాణ స్టైల్లో కూడా మేము ఎట్లుండాలి, తెలంగాణ పాలన ఎట్లుండాలి అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. దానికి ఏమి పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు సార్. ఇదే పండుగలు నడుస్తుంటాయి, ఇదే సంస్కృతి నడుస్తుంటుంది. ఇంకొకటి, ఇక్కడ సంస్కృతి పేరు మీద కేవలం ఒకే సెక్షన్ ఆఫ్ ద కమ్యూనిటీ చేయడం కూడా కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళకు సంస్కృతి అంటే రిప్రజెంటేషనే లేదు, రాజకీయ రిప్రజెంటేషన్ ఎట్లాగో లేదు ఈరోజు దళితులకు, మాలమాదిగలకు కానివ్వండి. అలాగే సాంస్కృతికంగా కూడా రిప్రజెంటేషన్ లేకుండా పోతున్నది. ఉదాహరణకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, సకలజనుల సమ్మె అప్పుడు, ఉద్యమం అంతా జరుగుతున్నప్పుడు బస్సుల ధరలు చాలా ఎక్కువ ఉంటుండే సార్. దాదాపు 1500, అప్పుడు ఆర్టీసీ బస్సులు బంద్ అయిపోయినాయి కాబట్టి ప్రైవేట్ వాళ్ళు వాహనాలు 150 రూపాయల టికెట్ 1500 తీసుకుంటే ప్రజలకు ఇబ్బందులు అయింది. కానీ కవితమ్మ గారు అప్పటికి బతుకమ్మ చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే పెద్ద అదొక అంబాసిడర్గా వాళ్ళు నడిపించారు, పెద్ద కార్లలో వాళ్ళు తిరిగి చేసుకున్నారు. కానీ ప్రజలు ఇబ్బందులు పాలైనరు. సో తెలంగాణ సంస్కృతికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇస్తుంది. వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. కానీ ఒకటి సార్, ప్రజలను స్వశక్తులు చేయాల్సిన అవసరం ఉన్నది. డబ్బులు కేవలం ప్రజలు ఎవ్వరు కూడా మాకు చీరలు ఇవ్వండి అని ఎవరు నోటికి వచ్చి అడుగుతలేరు. వాళ్ళని స్వశక్తిలో చేయాలి. అందుకే ఉదాహరణకు రాహుల్ గాంధీ గారు వచ్చిననే 24 గంటల్లోనే వారు డిమాండ్ చేసిరు, మహిళా గ్రూపులను కలిసిరు, 930 కోట్లు అనౌన్స్ అయినాయి, మెక్మా వాళ్ళకి అయింది. సో ఎక్కడనో వ్యతిరేకత ఉంది కాబట్టి తెలంగాణ ప్రాంతీయ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఏ రాష్ట్రాలకు అనుగుణంగా పనిచేస్తున్నది. అది మనం ఆల్రెడీ కర్ణాటకలో చూసినాం. అమరీందర్ సింగ్ గారు పంజాబ్ ఫస్ట్, దెన్ దాని తర్వాతనే ఏదన్నా అనేసి అంటున్నారు. రేపు వచ్చే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణనే ఫస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా మేము పనిచేస్తాం. కానీ భారతదేశంలో ఉన్నాము, మేము కూడా భాగస్వామ్యం అనే విధంగా ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్, కేంద్ర యూనియన్ పరిధిలో పనిచేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటాం. మీకు ఏ మాత్రం కూడా తెలంగాణ ఫ్లేవర్కి ఇబ్బంది అనేది ఉండదు. ఈరోజు తెలంగాణ ఫ్లేవర్కి ఇబ్బంది ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉస్మానియా యూనివర్సిటీనే పక్కన పెట్టేసినాము. ఎక్కడున్నది ఇంకా? సో ఇంకా ఆ సంస్కృతి అనేది దాన్ని యాక్చువల్లీ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కేవలం రాజకీయ సంస్కృతి చూపెట్టుకోవడానికే, పబ్లిసిటీ కోసమే ఏదన్నా వాడుకుంటున్నారు. కానీ నిజంగా కూడా తెలంగాణ సంస్కృతికి ఏం లాభం జరగట్లేదు. అసలు తెలంగాణ ఏదో మార్పు జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే జరుగుతాయి, సినిమాలు వస్తాయి, ఇవే అని అన్నారు. కానీ ఎక్కడ కూడా తెలంగాణ సినిమా ఒక్కటి కూడా బయటికి రాలేదు. తెలంగాణ సినీ పరిశ్రమ మారలేదు. తెలంగాణ సంస్కృతి మీద సిలబస్లలో కూడా కనబడలేదు. ఏమనంటే కె చంద్రశేఖరరావు గారి గురించే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లలో కూడా వారి ఉద్యమ కోణమే చూపెడుతున్నారు. కానీ నిజానికి ఏమన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలంగాణ ఉద్యమకారులు నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళందరి విషయం మీద ఒక పుస్తకం అన్న తీసిందా ఈ ప్రభుత్వం? సో ఓపెన్గా నిజంగా ఏదన్నా మనం ఇక్కడ సిటీలో
ట్యాంక్ బండ్లో జయశంకర్ సార్కి ఏమైనా విగ్రహం పెట్టుకోగలిగినామా, లేకుంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఏమైనా పెట్టగలిగినామా? ఏం పెట్టలేదు. రాజకీయంగా వాళ్ళు రెచ్చగొట్టడానికి పివి నరసింహారావు గారి పేరును వాడుకుంటారు. కానీ ఈ ప్రభుత్వము ఈ 4.5 సంవత్సరాల్లో ఏమన్నా చేసినదా ఉద్యమకారుల కోసము? ఉద్యమకారుల విషయంలో సంఖ్యను తగ్గించారు. వాళ్లకు సరే ఉద్యోగాలు పక్కన పెడదాం, ఇంటికో ఉద్యోగం పక్కన పెడదాం, అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి సార్? వాళ్ళకు కూడా రాలేదు. సో ఇవన్నీ కూడా కేవలము ఫత్తు రాజకీయ పార్టీ అని ఇప్పుడు చెప్పుకునే పార్టీ ఎప్పటి నుంచో రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నది. ఇప్పుడు కూడా అదే ఇస్తున్నది టీఆర్ఎస్. అంటే మీరు అంటున్నారు, కానీ మీ పార్టీ కూడా కొన్ని అలవికాని హామీలు ఇస్తున్నారు. అంటే ముఖ్యంగా 2 లక్షలు రైతు రుణమాఫీ ఎట్ ఏ టైం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇటీవల 3,000 రూపాయలు యువతకి స్టైఫండ్ ఇస్తాము, దాదాపు 10 లక్షల మందికి అనేటువంటిది. అంటే రాష్ట్ర బడ్జెట్ ఇవన్నీ మీట్ అవుతుందా ఈ 20 హామీలని? సార్ 2 థింగ్స్. ఒకటి అంటే మీరు అంటే మిగతా వాళ్ళు వేరు, మీరు వేరు. మీరేంటంటే మీరు ఇందాక చెప్పారు కొంత రీసెర్చ్ స్కాలర్ కాబట్టి నేను కొంత రీసెర్చ్ చేస్తున్నాను. అంటే నేను అనేది 3,000 రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్కి లేకపోతే నిరుద్యోగికి ఇవ్వటం ద్వారా రాష్ట్ర బడ్జెట్ మీద ఎంత భారం అంటే బర్డెన్ అవుతుంది, ఎంత భారం పడుతుంది ఎక్స్‌చెక్కర్ మీద? సార్ ఇక్కడ 2 థింగ్స్. యాక్చువల్లీ ఫస్ట్ నేను కూడా అరే ఎట్లా ఇస్తారు నిరుద్యోగ భృతి, ఇదంతా సాధ్యమవుతుందా అని నేను దాని మీద స్టడీ చేసినాను సార్. నేను యూకేకి కూడా వెళ్ళడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు నన్ను స్పాన్సర్ చేసి యంగ్ లీడర్స్ అనేసి ఎంబసీ వాళ్ళే నన్ను తెలంగాణ నుంచి రిప్రజెంటేటివ్గా తీసుకున్నారు. అక్కడ ఉన్న యువతకు కూడా వాళ్ళు ఇస్తారు. అఫ్కోర్స్ వాళ్ళు ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఉన్నారు. ఇక్కడ మనం రైడర్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది సార్. ఒకటి, మనం ఏవేటికో దానాలు ధర్మాలు చేస్తున్నాం. ఈ 3,000 ఒక టైం ఫ్రేమ్ పెట్టాలి సార్. టైం ఫ్రేమ్ పెట్టాలి. ఈ సంవత్సరంలో సాధ్యం సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మేము ప్లాన్ ఇప్పుడే చెప్పేస్తే వారు చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మేము రిటైర్మెంట్ ఏజ్ని 58 నుంచి 65 అనగానే 3 రోజులకే కేసీఆర్ గారు మొన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 3,000 అనేటి మీరు మొత్తం మనకు టీఎస్పీఎస్సీ ద్వారా అయిన వాళ్ళు 10 లక్షలు నిరుద్యోగులు. ఈ 10 లక్షల మందికి మనం ఇస్తే సంవత్సరానికి నిరుద్యోగులు పెరుగుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో మీరు ఎట్లా చేసిండ్రు అనే ఒక మెకానిజం, మనం దాన్ని ఎంత యూటిలైజ్ చేసిండ్రు, అండ్ ఈ సంవత్సరంలో మీరు జాబ్ ఆపర్చునిటీస్ కూడా కల్పించాలి సైమల్టేనియస్లీ. మనము ప్రైవేట్ సెక్టర్తో మాట్లాడాలి సార్. టీఎస్ ఐపాస్ అని చెప్పాను. ఒక ఆంగ్లేయ పత్రికలో 8 లక్షల మందికి ఇచ్చిండ్రు అని కేటీఆర్ గారు చెప్పారు. కానీ 8 లక్షలు కాలేదు. 8 లక్షలు ఎక్కడ కాలేదు. మీరు ప్రైవేట్ ఫర్మ్స్ని పిలుచుకోండి. మనం రేపు అయినప్పుడు సార్ ఖచ్చితంగా, ఇప్పుడు ఒకవేళ మేమే ఉన్నాం అనుకోండి ప్రభుత్వం, ప్రైవేట్ ఫర్మ్స్తో ఒక మీటింగ్ రిక్వెస్ట్ చేద్దాం వాళ్ళతో, లోకల్ వాళ్ళకి ఇంత మీరు ఇవ్వండి, ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళకు, మహారాష్ట్ర నుంచి వాళ్ళకు కూడా ఇవ్వండి, కానీ ఇంత పర్సెంటేజ్ మీరు తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి. రూరల్కి వెళ్ళండి. ప్లేస్మెంట్స్ అనేటి కరీంనగర్లో జరగాలి, ప్లేస్మెంట్స్ అనేటి వరంగల్లో జరగాలి, ప్లేస్మెంట్స్ అనేటి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఈ రూరల్ ప్రాంతాల్లో కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. గవర్నమెంట్ జాబ్స్ గురించి వచ్చేస్తే సార్ 5 సంవత్సరాలు ఈరోజు ఉద్యోగ జాతర, ఉద్యోగ మేళా అని పేపర్లలో వస్తుంది. సమస్య ఏంటంటే కేవలం పోలీస్ డిపార్ట్మెంట్, కానిస్టేబుల్, హోంగార్డులు ఇవ్వేస్తుంది. ఒక సైకిల్, యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయి సార్, ఎన్నో సంవత్సరాల నుంచి. వైస్ ఛాన్సలర్ లేనికి మీకు 2 సంవత్సరాలు పట్టింది. ఒక సైకిల్, ఇన్ని సంవత్సరాలు ఇన్ని జాబులు చేయండి. నిరుద్యోగ భృతి కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టండి. నువ్వు ఈ సంవత్సరంలో దీని మీద హోంవర్క్ చేస్తారా ఏమన్నా? సార్ జరుగుతున్నది సార్, అబ్సల్యూట్లీ. పార్టీలో ఒక టీం, మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కేవలం ఉట్టిగా ఇస్తలేము సార్. శ్రవణ్ దాసోజు గారు కానివ్వండి, పీసీసీ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, కొందరు నాయకులు ఇమీడియట్గా ఇరిగేషన్ మీద, జాబ్స్ మీద, ఐటీ పాలసీస్ మీద, గల్ఫ్ బాధితుల మీద, అన్నిటి మీద కూడా సమగ్ర అధ్యయనం జరుగుతున్నది. ఉట్టిగా చేస్తలేము. పంజాబ్లో కూడా సార్ మేబీ నంబర్స్ కొన్ని తగ్గినా కూడా రైతులకు అక్కడ 2 లక్షల రుణమాఫీ జరిగింది, ఏకకాలంలో జరగడం జరిగింది. ఇక్కడ కూడా సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ మీది ఏంటిదంటే నంబర్స్ కరెక్ట్గా పెట్టాలి. చేసినప్పుడు ప్రణాళికబద్ధంగా చేయాలి. ఉట్టిగా అసెంబ్లీ ఉందని చేయడము, ఎన్నికలు ఉందని చేయడము, బై ఎలక్షన్స్ ఉందని చేయడము, వాళ్ళని స్వశక్తులు చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే మీరు స్వశక్తులు అవుతారా ఈ స్టైఫండ్ ఇవ్వడం వలన? సార్ ఆ టైంలో మీరు ఆ టైం ఫ్రేమ్లో జాబ్లు కల్పించాలి సార్. జాబ్స్ కల్పించడంలో చాలా వార్ ఫుటేజ్గా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఈ 5 సంవత్సరాలు అయితే ఫెయిల్ అయినాయి, రానున్న 5 సంవత్సరాల్లో ఏ ప్రజాప్రతినిధి వచ్చినా కూడా 5 సంవత్సరాలు చాలా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఏ అప్పులు పాలైనమో ఇవన్నీ ఉన్నాయో, చాలా ఫండ్స్ అనేటివి కూడా మనం జనరేట్ చేయగలుగుతాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఉదాహరణకు రేపు నేను కంటోన్మెంట్లోనే ఒక విజన్ పెట్టుకున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచే ఎక్స్పెక్ట్ చేయడం కాదు సార్,
రేపు ఒక క్రిషాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క ఫర్మ్ నుంచి రేపు ఫండ్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది అన్కండిషనల్లీ, వాళ్ళతో డబ్బులు పెట్టించాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో ఫర్మ్స్ వాళ్ళకు మనం సిఎస్ఆర్ యాక్ట్ అనేది తెచ్చినాం కదా సార్, వాళ్ళు చేయాలి, వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఎవరు పోయి ఫండ్స్ తెచ్చే వాళ్ళు లేరు. ఈ రోజు ఫండ్స్ తేవాల్సిన అవసరం ఉన్నది. మనం ఆ తేవడంలో ఫెయిల్ అయినాం పబ్లిసిటీ మీద. ఏదో మనము యాపిల్ వస్తుంది అని యాపిల్ పోయింది, వంకాయ కూడా మిగిలాలి మనకు. సో ఈవెన్ మొన్న మనకు ఇంటర్నేషనల్ సమిట్ జరిగింది, గ్లోబల్ సమిట్ జిఎస్సి జరిగింది, కానీ మనం ఏం నిధులు తేలేకపోయినాం. గతంలో జరిగిన సమిట్స్లో వేరే దేశాలకు నిధులు వచ్చినాయి, మనకు నిధులు రాలేదు. సో ఈ నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద మాత్రం రేపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. దానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం సార్. తెలంగాణ ఉద్యమకారులు మేము అందులో ఉంటాం కాబట్టి మమ్మల్ని ప్రజలు గెలిపిస్తే ఖచ్చితంగా మేము లేదు పనిచేయాలి, నిరంతరంగా పనిచేయాలి అని మాత్రం చేస్తాం. ఈ నిరుద్యోగ భృతి కూడా వాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళను వచ్చిన వాళ్ళను ఇమీడియట్గా 6 monthsలో వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తూ మిగతా వాళ్ళకు నిరుద్యోగ భృతి అయ్యే విధంగా ఫేజ్ అవుట్ చేసేస్తారు మళ్ళీ సార్. అబ్సల్యూట్లీ ఆ టైం ఫ్రేమ్ ఒకటి పెట్టాలి. దాని మీద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా తెచ్చుకోగలుగుతారో ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కూడా సాధ్యం అంటారు. అది సార్ గతంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉంటుండే సార్, ఈ రోజు లేవు. అంటే మీరు మానిటర్ చేయటం, ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో అవన్నీ చూడటం, ఈ స్టైఫండ్ ఎవరైతే సార్ సాధ్యం. అంతర్జాతీయ దేశాల్లో ఇవి జరుగుతున్నాయి సార్ వాళ్లకు. ఎందుకంటే ఈరోజు ఆధార్ ఉన్నది, అనుసంధానం ఉన్నది. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ బ్యాంకులో ఏదైనా ఉద్యోగం వచ్చింది అనుకోండి సార్, ఏ రోజైతే ఆ బ్యాంక్ శాలరీ తీసుకుంటారో ఇది కట్ అయిపోతుంది సార్. ఇది చాలా మంది నా ఫ్రెండ్స్ యూకేలో వాళ్ళకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అది ఇక్కడ సాధ్యం చేయగలుగుతాం. ఆ మెషినరీ మనం అక్కడ నేర్చుకోగలుగుతాం. ఉదాహరణకు నాకు బ్రిటిష్ ప్రభుత్వమే మళ్ళొకసారి నాకు ప్రామిస్ చేశారు, రేపు ప్రజాప్రతినిధి అయితే మళ్ళొక ట్రిప్ నాకున్నది యాజ్ ప్రజాప్రతినిధిగా. ఆ రోజు ఈ సిస్టమ్ అంతా కూడా నేర్చుకోగలుగుతాం. ఈ సిస్టమ్స్ అవుతున్నాయి దేశంలో, కానీ మనం ఒక ప్రణాళికబద్ధంగా ఇది కనబడగానే దానికి 50 కోట్లు ఇచ్చేస్తా, 100 కోట్లు అనౌన్స్ చేసేస్తా చీరల కోసం బట్టల కోసం, ఇది కాదు సార్. ఇది వాళ్లకు బట్టలు చీరల కంటే ఎక్కువ వాళ్ళే సంపాదించుకునే విధంగా మనం ఒక మార్గం చూపెట్టాల్సిన అవసరం ఉంది. వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం రేపు రూపకల్పన చేసే మేనిఫెస్టోలో మీరు కూడా ఉండే అవకాశం ఉందా సార్? ఆ మేనిఫెస్టో కమిటీలో చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా మంది మేధావులు ఉన్నారు. కానీ ఇక్కడ ఫ్రీడమ్ ఏంటంటే మనం పాలసీస్ చెప్పగలుగుతాం. రాజుగారు లాంటి వాళ్ళకు మనం పంపించినప్పుడు కూడా వాళ్ళు రిసీవ్ చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పంపించినప్పుడు కూడా రిసీవ్ చేస్తారు. ఖచ్చితంగా ఆ మేనిఫెస్టో కమిటీస్లో మొన్న కూడా రాహుల్ గాంధీ గారు ఏ స్థాయి కంటే విద్యార్థులకు చెప్పాను, నిరుద్యోగ గర్జనలో నేనేం మాట్లాడాలనో నాకు ఒక 4-5 పాయింట్లు చెప్పండి అని చెప్పాను. సో ఆ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ గారి లాగా వన్ సైడే అన్నట్టు ఉండదు సార్. ఇక్కడ నాకేం కావాలి, నా నియోజకవర్గానికి ఏం కావాలి, నా సెక్షన్ ఆఫ్ యువతకి ఏం కావాలి, దళితులకు ఏం కావాలి అని అది అడుక్కునే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది సార్. అది కల్పించింది నాయకత్వం. కృష్ణ గారు, అంటే ఒక దశలో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా తప్పించాలనే ప్రయత్నాలు జరిగినట్టున్నాయి. అంటే చేసిన వాళ్ళు ఉన్నారు సార్. ప్రతి ఒక్కరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సార్. ఇది కాంగ్రెస్లో అది హాల్ మార్క్ ఆఫ్ కాంగ్రెస్. అంటే సార్ ఇప్పుడు కేసీఆర్ గారి పార్టీ అంటే వారే స్థాపించిన పార్టీ, వారు నాయకులు కాబట్టి. ఈవెన్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈవెన్ లోక్సత్తా చూసినా కూడా జయప్రకాష్ నారాయణ ఇక్కడ ఆల్వేస్ సోర్డ్ ఆఫ్ డెమోక్రసీ ఉంటుంది అనుకుంటా, హ్యాంగ్స్ ఆన్ దేర్ హెడ్స్. అంటే అది వాళ్ళ పర్ఫార్మెన్స్ తేయడానికి కూడా బాగుంటది కదా సార్. ఆ రేస్ లో హాట్ సీట్ మీద కూర్చున్నారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా హీ హాస్ పర్ఫార్మ్డ్. బస్ చైతన్య యాత్ర, ప్రజా చైతన్య యాత్ర కానివ్వండి, లేకపోతే సభ బస్ యాత్ర ఆల్ ఆఫ్ ఏ సడన్ అది మానేసినట్టున్నారు. లేదు సార్, నెక్స్ట్ ఫేజ్ కూడా ఉన్నది. అంటే ఇక్కడ ఎన్నికల పరిణామాలు చూసి ఇప్పుడు బస్సు యాత్రనా, లేకపోతే ఇంకేదైనా యాత్రనా, లేకపోతే పాదయాత్రనా, లేకపోతే ప్రజల్లోకి పోవడమా, లేకపోతే నెల రోజులు అందరి నియోజకవర్గాల్లో అందరు కార్యక్రమాల, ఇట్లా ఎలక్టోరల్ సిచ్యువేషన్ చూసి ఇక్కడ ప్లాన్ చేయాల్సి వస్తుంది. కానీ ఒకటి సార్, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూసిన తర్వాత మాత్రం యంగ్స్టర్స్ని వారు అప్పుడు సరే నా అధికార ప్రతినిధి విషయం మీద కొంచెం అది బయోడేటా ఇవ్వలేదు, అది వేరే ఇష్యూ. కానీ యంగ్స్టర్స్ని మాత్రం ప్రమోట్ చేస్తున్నారు. వారు మాట్లాడుతున్నారు, ఫోన్లో టచ్లో ఉంటారు, SMS పెడతారు, కాల్ రిసీవ్ చేస్తారు. అది ఇప్పుడు వేరే పార్టీ అధ్యక్షులను చూస్తే అంత ఈజీ కాదు. అంటే గతంలో ఉన్న పిసిసి అధ్యక్షుల కంటే చాలా యాక్టివ్గా ఉన్నారండి. చాలా యాక్టివ్గా, చాలా ఇంటరాక్టివ్గా, చాలా అందుబాటులో ఉన్నారు, యాక్సెసిబుల్గా ఉన్నారు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఇప్పుడు కంటిన్యూ అయితే బెటర్ అనుకుంటా సార్. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి డిస్టర్బెన్స్ పార్టీకి ఇంపాక్ట్ పడుతుంది సార్. సో వారు మంచి వ్యక్తే, ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసినారు,
వారు యంగ్స్టర్స్ని సీనియర్స్ని కానీ అందరినీ కూడా సొంత mobilize జిల్లాలోనే చేస్తున్నారు. ఆయనకి కొంత ఇబ్బందులు ఉన్నట్టున్నాయి. అంటే సార్ అది నల్గొండ పొలిటికల్ డైనమిక్స్ అట్లాంటిది ఉన్నది సార్. అందరూ హేమీలే, కోమటిరెడ్డి బ్రదర్స్ అందరు దిగ్గజాలే, అందరు గెలిచే వాళ్ళే, అందరికి ఆర్థికంగా బలంగా ఉన్నారు, సామాజికంగా బలంగా ఉన్నారు కాబట్టి వారిని మనం ఏం అనలేం సార్. ఖచ్చితంగా వాళ్ళు పర్ఫామ్ కూడా చేస్తారు సార్. కానీ ఒక సందేశం అయితే వచ్చినట్టుంది ఏఐసిసి నుంచి, అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ హిమ్ టిల్ ఎలక్షన్స్ ఆర్ ఓవర్ అని. నాకు కొన్ని నెలల ముందే ఇన్ఫ్యాక్ట్ ప్రాబబ్లీ సంవత్సరం అయినట్టుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పని చేయాలి అని చాలా స్ట్రాంగ్ డైరెక్షన్స్, ఇండికేషన్స్, అలాంటి మెయిల్స్, మెసేజెస్ వచ్చినాయి సార్. సో అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లీడర్షిప్లో పని చేస్తున్నాం. అట్లా అని అంటే వాళ్ళు చెప్పిననే కాదు, వారు మంచి రిలేషన్షిప్ వారితో, పద్మావతి రెడ్డి గారు కాన్స్టిట్యుయెన్సీకి వస్తూ ఉంటారు. నాకు ఇన్ఫ్యాక్ట్ బస్తీ నిద్ర కార్యక్రమానికి కూడా వస్తానన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కాన్స్టిట్యుయెన్సీకి ఎన్నోసార్లు రావడం, ఎంకరేజ్ చేయడం. అంటే ఒకటి సార్, లీడర్షిప్ అనేది అది వారికైనా మాకైనా రెసిప్రొకేటివ్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం క్రిషాంక్ నుంచి వారు ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే, క్రిషాంక్ ఈ నియోజకవర్గంలో హీ షుడ్ రిప్రజెంట్ మీ, నన్ను గెలిపించి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. ఇన్ఫ్యాక్ట్ క్రిషాంక్ అనే లీడరు చదువుకున్నవాడు కాబట్టి డోర్లు తీయడము, లేకపోతే జైలు కొట్టడము, అది కాకుండా మీ లీడర్షిప్ని మేము బలోపేతం చేస్తాం. అది వారి నా నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది, నేను కూడా అది ఇవ్వాల్సిన అవసరం. అంటే సైకో ఫ్యాన్స్ దూరంగా పెట్టాలంటారు. డిబేట్స్లో కానివ్వండి, నాయకత్వంలో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, అది చేయాలి. నాకు తెలిసి రాహుల్ గాంధీ గారైనా సోనియా గాంధీ గారైనా సైకో ఫ్యాన్సీని ఇష్టపడరు, అట్లాంటి దాన్ని పెద్దగా ఎంకరేజ్ చేయరు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎంకరేజ్ చేయొద్దు అని నాలాంటి ఒక యువకుడు భావిస్తాడు సార్. మేము వారి నాయకత్వం, ఉదాహరణకు మొన్న రాహుల్ గాంధీ గారి దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చున్నప్పుడు వారి ముందే నేను చెప్పిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యాజ్ అ పీసీసీ ప్రెసిడెంట్, మేము ఎప్పుడు జైలుకి పోయినా, మేము కోర్టులకు పోయినా, హీ ఈస్ దేర్. మేము ఉద్యమాలు చేస్తే నేనున్నా అని ఆ భరోసాను మాకు ఇస్తున్నాడు. అది పీసీసీ ప్రెసిడెంట్గా వారు మాకు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ సమయంలో పెద్ద నాయకుల దగ్గర చెప్పే వ్యక్తి క్రిషాంక్ లాంటి వాడు ఉండాల్సిన అవసరం ఉన్నది. అది వారు భావించారు. దట్ హీ హ్యాస్ టు టేక్ ఇన్ కాన్ఫిడెన్స్. కాకుండా బ్యానర్లు పెట్టిండా, లేకుంటే స్లోగన్లు ఇస్తున్నాడా, లేదా నేను వచ్చినప్పుడు కారు తీస్తున్నాడా, అవి పెద్దగా పట్టించుకోవద్దు అని. అంటే వారు అట్లా పట్టించుకుంటున్నారని కాదు, కానీ ఒక నాయకుడు ఇంకో నాయకుడి దగ్గర ఈ విషయం ఎక్స్పెక్ట్ చేయాలని నేను భావిస్తున్నాను సార్. ఇంకోటి ఏంటంటే బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక ఫేస్ అనేటువంటిది లేదు అనేటువంటిది కూడా వినపడుతుంది సార్. కాంగ్రెస్ పార్టీలోనే నాయకులు చాలామంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరని చెప్పలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ జస్ట్ షెడ్యూల్ కాస్టే చూసుకుంటే దిగ్గజాలు సర్వే సత్యనారాయణ గారు, బట్టి విక్రమార్క గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు, గీతారెడ్డి గారు, యంగ్స్టర్ ఈవెన్ సంపత్ గారిని ప్రమోట్ చేశారు. బీసీస్లో కూడా మీరు చూస్తే ఏఐసిసి కార్యదర్శిగా మధు యాష్కి గౌడ్ గారికి ఇచ్చారు. వారికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎన్ఆర్ఐస్ విషయాల్లో కానివ్వండి, ఆర్ మెనీ మీటింగ్స్లో కూడా, నేషనల్ న్యూస్లలో కానివ్వండి, మధు యాష్కి గారు ఉన్నారు. ఇక్కడ కూడా ఎంపవర్డ్ కమిటీ మీరు కింది నుంచి చూసుకుంటే ఇందిరా శోభన్ గారు అధికార ప్రతినిధిగా అక్కని బాగా ప్రమోట్ చేస్తున్నారు. వినయ్ గారు ఉన్నారు, వినయ్ కుమార్ గారు, వారికి మంచి అవకాశాలు, పర్మనెంట్ ఇన్వైటీగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ పొన్నం ప్రభాకర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ రేస్లో ఉన్నారు అనేసి ఊహాగానాలు ఉండే. హనుమంతరావు గారు కార్యదర్శిగా ఉన్నారు. చాలా సీనియర్ నాయకులు రెగ్యులర్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ ఉంటారు, వారు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ సార్ ఒక్కళ్ళు అని అనేటట్టు ఇబ్బంది. ఎంపవర్డ్ కమిటీ, ఒక ఎంపవర్మెంట్ కమిటీ బీసీల కోసం వేయడం జరిగింది. ఖచ్చితంగా బీసీ నాయకులకు ప్రాధాన్యత ఉన్నది. ఏంటంటే సార్, వేరే పార్టీలకు ఏంటంటే ఒక వ్యక్తినే చేస్తారు, ఒక వ్యక్తిని చేసి ప్రమోట్ చేసేసి ఆ వ్యక్తి మా కంట్రోల్లో ఉండాలి అని భావిస్తారు. కాంగ్రెస్లో ఏ లీడర్ని కంట్రోల్లోకి తీసుకోలేము, ఏ కమ్యూనిటీని కంట్రోల్లోకి తీసుకోలేము. అది కరెక్ట్, ప్రజాస్వామ్యానికి కరెక్ట్ ఆలోచన కాదు. ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నారు సార్. పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, రేపు రానున్న రోజుల్లో. అండ్ మీరు గమనిస్తే మన నాగయ్య గారు సీనియర్, వారిని చైర్మన్గా పెట్టడం జరిగింది. పద్మశాలి కమ్యూనిటీ నుంచి, బాల్కొండ నుంచి మన అనిల్ గారు ఉన్నారు. అట్లా ప్రతి కమ్యూనిటీ మీకు ఈవెన్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇక్కడ తెలంగాణ నాయకునికి హనుమంతరావు గారు పార్టిసిపేట్ చేశారు. అలాంటి ఫ్రీడమ్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది సార్. లేదు మీరు వెళ్ళొద్దు, మీరు పార్టిసిపేట్ చేయొద్దు అనేసి ఎవరు అనరు. ఎవరు వారి స్వేచ్ఛతోని వాళ్ళు పోరాటం చేయగలుగుతారు. అండ్ కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు, ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి, ఎప్పటి నుంచో వారు పోరాటం చేస్తున్నారు. వారు మొన్న రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. ఇలా
ప్రతి సబ్ కాస్ట్ ప్రతి కాస్ట్ దాని రిప్రజెంటేటివ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళకి ఆ రోల్ ఉన్నది. ఒకటి ఏంటంటే ఈ మొన్న 2014 ఎన్నికలు తెలంగాణ అంశం చాలా కీలకంగా వచ్చింది కాబట్టి సామాజిక నేపథ్యం కొంచెం వెనక్కి పోయింది. కానీ ఈరోజు మళ్ళీ సామాజిక నేపథ్యమే వస్తుంది. ఈ సామాజిక దిగ్గజాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దిగ్గజాలు వాళ్ళ కమ్యూనిటీస్ని రిప్రజెంట్ చేయడానికి మళ్ళొకసారి ప్రజలు వాళ్ళకు ఓటేసి అసెంబ్లీలో పంపిస్తే మాత్రం ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో బీసీ సప్లాన్, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిర్వీర్యం అయిపోయింది సార్. దాన్ని మళ్ళీ యాక్టివ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీ సప్లాన్ కానివ్వండి, ఇవన్నీ అంశాలు రేపు చాలా కీలకంగా ఉండవు. అంటే ఏది మీకు స్ట్రాంగ్ పాయింట్ అంటారు? అంటే ఒకవైపు అంటే ఇటీవల కాలంలో కొంత భాషా పరంగా కేటీఆర్ గారు వాడుతున్నది అది మాకు కొంత కలిసి వచ్చేటువంటిది అనేటువంటిది కాంగ్రెస్ నేతలు అంటారు. అంటే అది పెద్ద పాయింట్ కాదనుకోండి, బట్ అటువంటి అంశాలన్నీ దోహదం చేస్తాయని అంటారా? సార్, ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నది. ఒక సంస్కృతి, దాన్ని ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు మీరు మీ భాష జాగ్రత్త అనేసి అందరికీ కూడా సూచనలు ఇస్తున్నారు. ఈరోజు మేము మాట్లాడే ప్రతి భావాజాలం పదాజాలం మేము చాలా కంట్రోల్డ్గా, చాలా డిసిప్లిన్డ్గా అటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు పైనుంచి వచ్చినాయి? పైనుంచి వారు స్పీచ్లోనే చెప్పింది సార్, పార్టీ మీటింగ్స్లో. అందుకే ఎక్కడ కూడా సార్ అప్పుడప్పుడు అంటే మీడియా వాళ్ళు టీఆర్పీ రేటింగ్స్ కోసము మనం ఇట్లా మాట్లాడాలి, లేకుంటే వ్యూవర్షిప్ కోసమో మాట్లాడాలి అని అన్నా కూడా లేదు. ఆ లైన్స్ ఈరోజు క్రాస్. ఎవరో సోనియా గాంధీ గారిని అమ్మా బొమ్మ, లేకపోతే దద్దమ్మలు సన్నాసులు, లేకపోతే చాతగానోళ్ళు ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కదా, ఇది పొలిటికల్ కల్చర్ కాదు సార్. రేపు రానున్న జనరేషన్స్కి మేము ఎగ్జాంపుల్గా ఉండాలంటే మాత్రం కేటీఆర్ గారు ఇస్ నాట్ అ రోల్ మోడల్ సార్. కేటీఆర్ గారు వారు మాట్లాడుతున్న భాష కరెక్ట్ కాదు. వారు ఎలాంటి వ్యక్తి అని ఉండొచ్చు, వారు చదువుకున్న వ్యక్తి అని ఉండొచ్చు, వారు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, మేము కూడా ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళం ఉన్నాం, జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేసే వాళ్ళం ఉన్నాం. కానీ వారు కించపరుస్తున్న ఏజ్ వ్యత్యాసం లేకుండా వారు మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఏదైతుందో అది పొలిటికల్ అట్మాస్ఫియర్కి అది కరెక్ట్ కాదు. రానున్న రోజుల్లో అది కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ అవుతుంది. ఒకటి డిసిప్లిన్ అనేది, క్రమశిక్షణ అనేది ఉండాల్సిన అవసరం అనేది. ప్రజా సంక్షేమం కోసము రాజకీయాలు జరగాలి, కానీ రాజకీయాల కోసము వాతావరణం అనేది గతంలో అందరూ అనేది కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ వాళ్ళకు కూడా పనులైతాయి, తెలుగుదేశం వాళ్ళకు కూడా పనులైతాయి. కానీ ఈరోజు టీఆర్ఎస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ ముక్త్ భారత్, ఆపోజిషన్ లేకుండా చేయాలి సార్. ఆపోజిషన్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ దిస్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ అ పార్సెల్ ఆఫ్ దిస్ సివిల్ సొసైటీ. ఈ సభ్య సమాజంలో ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రధాన ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రేపు మేము రెసిప్రొకేటివ్గా వాళ్ళలాగా మేము బిహేవ్ చేయం సార్. మేము అధికారంలోకి వస్తాం, ప్రధాన ప్రతిపక్షానికైనా, ప్రజా సంఘాలకైనా, కుల సంఘాలకైనా డిబేట్కి, డిసెంట్కి, నిరసనకు, చర్చకు మేము ఆ స్పేస్ కల్పిస్తాం సార్. చాలా విషయాలు మాట్లాడారు. ఇందాక మీరు చెప్పారు అంటే వ్యక్తిగత విషయాలకు వస్తే మీరు ప్రేమ వివాహం చెప్పారు. ఇంకేంటి చెప్పండి, మీరు ప్రపోజ్ చేశారా, ఎట్లాగా, ఏంటి మీ వ్యక్తిగత జీవితం ఏంటి? సార్, లండన్లో చదువుకున్నది, ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత ఎల్ఎల్ఎం చేసింది సార్ లండన్లో. సో ఆ టైంలో నేను తెలంగాణ ఉద్యమంలో చాలా పీక్ లెవెల్లో బిజీగా ఉంటుండే. ఇన్ఫ్యాక్ట్ నేను జైలు నుంచి పుస్తకం కూడా రాసినాను, 2 పుస్తకాలు రాసినాను సార్. ఒకటి ఎంఎస్కో వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది, ఎంఎస్కో విజయ్ కుమార్ గారు సపోర్ట్ చేసి పబ్లిష్, డూ బట్ డోంట్ డై. గాంధీ గారు డూ ఆర్ డై అని చెప్పిండ్రు. మేము అంబేద్కర్ వాదులుగా అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది కాబట్టి ఆత్మహత్యలు కూడా చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ పుస్తకం డూ బట్ డోంట్ డై. దాన్ని అమెజాన్లో కూడా రేటింగ్, మంచి రేటింగ్, హిందూ పత్రిక వాళ్ళు 5 రేటింగ్ ఇచ్చి మస్ట్ రీడ్ ఇచ్చి. ఎస్ సార్, నేను ఇంగ్లీష్ ఒక 2 పుస్తకాలు రాసినాను సార్. ఒక డూ బట్ డోంట్ డై, ఇది ఇంకొకటేమో నో వన్ డైస్, ఎవరు చనిపోరు ఇంకా, దాన్ని మేము లాజికల్గా పొలిటికల్ కంక్లూజన్ తీసుకుపోవాలి అనేసి ఈ 2 కూడా. ఇంకొకటి ఫేస్బుక్లో నేను పెట్టిన కోట్స్ని ఫేస్బుక్డ్ రెవల్యూషన్ అని ఆ కంపైలేషన్ అన్ని కోట్స్ని కూడా పెట్టినాను సార్. సో ఇప్పుడు టైం దొరకట్లేదు చాలామంది కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఒక డౌట్ సార్. సోషల్ మీడియాలో కూడా రాస్తూ ఉంటాను ఇప్పటికీ, బ్లాగ్ రైటింగ్. బట్ రైటింగ్ నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ ఎన్ ఇర్రెసిస్టబుల్ అర్జ్. అవును సార్, రాయాలని చాలా ఉంది సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇవన్నీ కూడా ఈరోజు మీ ద్వారా నాకు అవకాశం దొరికింది ఇవన్నిటిని మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవడానికి. కానీ అది పెన్ డౌన్ చేయాలని మాత్రం అది ఉన్నది, ఆ ఆలోచన ఉన్నది. అండ్ పర్టికులర్లీ మిస్సెస్ ఎప్పుడు కూడా నువ్వు జైలు నుంచి బయటికి రాగానే, లేకుంటే జైల్లో ఉండగానే ఒక పుస్తకం రాయాలని. దాని తర్వాత మొన్న రోహిత్ అంశంలో కూడా మళ్ళీ జైలుకి పోయినాను కాబట్టి అప్పుడు ఒక పుస్తకం రాయండి నేను ప్రెషర్ పెట్టాను, కానీ నేను రాయలేదు. సో ఆ టైంలో తను సర్వే గారి ఫ్యామిలీలో మొత్తం సమైక్య ఆంధ్ర అని వారు ఎప్పుడు చెప్తూ ఉండే. ఎందుకంటే వారి పెద్దమ్మాయి జాయింట్ కలెక్టర్ ప్రస్తుతం,
వారి వివాహము ఒక ఆంధ్ర డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆంధ్రాకి చెందిన వాళ్ళతో జరిగింది. వారి అబ్బాయి హీఈస్ ఆప్థమాలజిస్ట్. వారి వివాహము అనంతపూర్ హిందూపూర్ చెందిన అమ్మాయితోనే. సో లాస్ట్ అమ్మాయిది ఎప్పుడు తెలంగాణ వారితోనే చేస్తాను అని అన్నారు, తెలంగాణ ఉద్యమకారంతోనే అయింది. సో తను చాలా స్ట్రాంగ్ తెలంగాణ వాది. సో అప్పుడు వారి ఫాదర్ కూడా లోక్సభలో మాట్లాడడం. సో మాకెప్పుడు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి ఇవే ఫోన్లలో చర్చలు. ఇద్దరం క్లాస్మేట్స్ ఉండే కాబట్టి తెలంగాణ హ్యాస్ బ్రాట్ us టుగెదర్. తెలంగాణ ఉద్యమం మా ఇద్దరిని కలిపింది. సో తను నాకు ఇప్పటికీ కూడా చెప్తుంది, మా ఫాదర్ని నీలో చూసినాను. ఎందుకంటే వారు చాలా గ్రాస్ రూట్ నుంచి వచ్చారు. వారి మదరు స్వీపర్గా ఉండే కాబట్టి వారు ఐఏఎస్ కావాలి, ఇది కావాలి అని తపనతోని రాజకీయాల్లో ట్రేడ్ యూనియన్ లీడర్గా వారు సంస్థాగతంగా అట్లా పనిచేసి వచ్చారు. కాబట్టి నన్ను కూడా వారి ఫాదర్ని కంపేర్ చేసి ఎస్ ఫస్ట్ నేనే చెప్పడం జరిగింది, ప్రపోజల్ చేసినాను. అండ్ తను కూడా యాక్సెప్ట్ చేసింది. అండ్ చాలా ఫార్చునేట్ ఏంటంటే, ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి నేను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న విద్యార్థి నాయకుడిని, ఒప్పుకుంటారో లేదో. మళ్ళీ సబ్ కాస్ట్ ఇష్యూ కూడా డిఫరెంట్, మాలా మాదిగా. కానీ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ వారు ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకొని మ్యారేజ్ అయింది. అండ్ వీఆర్ హ్యాపీలీ మ్యారింగ్ కపుల్ నౌ. హ్యాపీలీ మ్యారింగ్. పిల్లలు she is carrying right now. Okay. Elections to paatu I am going to get one more result. Would be MLA, would be father. Yes sir. All the best అండి. Thank you very much sir. Thank you sir. నమస్కారం, నేను క్రిషాంక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుణ్ణి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు, ఎన్నో ఉద్యమ పోరాటాలు, ఎన్నో సన్నివేశాలు, దానికి ఒక రాజకీయ కంక్లూషన్ ఇవ్వడానికి 2018-19లో వచ్చే ఎన్నికల్లో కంటోన్మెంట్ తరఫున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాను. తెలంగాణ ఉద్యమ ఎక్స్పీరియన్సెస్ని, రానున్న రాజకీయ విజన్ని ఈరోజు విక్రమ్ గారితో పంచుకోవడం జరిగింది. ఇదంతా మీరు కూడా చూసి ద ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ క్రిషాంక్ మీరందరు గ్రహించి నన్ను దీవిస్తారని, నాతో పాటు ఈ సామాజిక పోరాటంలో పాల్గొంటారని భావిస్తూ, ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అనేటివి ఉంటాయి. ఆ డ్రీమ్స్ని నేను ఈరోజు ఐ డ్రీమ్లో పంచుకున్నాను. దయచేసి మీరందరు చూడండి అండ్ దీన్ని స్ప్రెడ్ చేయండి అని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.